మనందరం కూడా మన ప్రతి నియోజకవర్గపు మన ఎమ్మెల్యే గారు ఇంకొక 10 నిమిషాలు హాజరవుతారు. మనందరం కూడా ఈరోజు రాబోతున్న బ్రహ్మోత్సవం ఉద్దేశించి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం. అన్ని శాఖల యొక్క సమన్వయంతో ఈ యొక్క మీటింగ్ కంప్లీట్ చేయాలని నిన్న కలెక్టర్ గారు కూడా దీని మీద ఒక మా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా రాబోతున్న ఈ 9th స్టార్ట్ అవుతున్న ఈ సోమవారి బ్రహ్మోత్సవాలు సమన్వయ సమావేశానికి అదే శాసనసభలో శ్రీ గౌరవనీయులైన కందుకుంట వెంకటేశ్వర ఎటువంటి ఇబ్బంది రాకుండా దానికి మద్దతుగా సూచికగా రోడ్డు వైండింగ్ తొలగింపు మొదట మా ఇంటి నుంచి ప్రారంభించాలని చెప్పి కూడా మీకు కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అలాగే మా మిత్రులందరికీ డిపార్ట్మెంట్ అందరికీ అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క రోజు కూడా ఏం జరుగుతుంది ఆఖరి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇవ్వలేదా? ఇంకా ఇవ్వకపోయినట్లయితే షెడ్యూల్ చెప్తాము. షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఆ డిపార్ట్మెంట్ వైజ్ చెక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. కూర్చోనా? కూర్చోమ్మా. ఏమైనా అత్యవసరం అయితే మాత్రం మీకు సబ్స్టిట్యూట్ పెట్టుకుని వెళ్ళాలి. అర్థం చేసుకొని ఈ ప్రోగ్రామ్ అప్ టు 23rd of the March ఎండ్ ఆఫ్ ద బ్రహ్మోత్సవం వరకు కూడా సేమ్ టెంపో మెయింటైన్ చేయాలి. ఒక 2 days 3 days హడావిడిగా చేసి నెక్స్ట్ డే అయితే మాత్రం ఇబ్బంది అవుతుందండి, మనందరికీ ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి స్టేట్ లెవెల్ వార్తలు అయిపోతాం. దయచేసి ఏ ఒక్క చిన్న ల్యాబ్స్ కూడా ఉండకూడదు. ల్యాగింగ్ ఉన్నట్టు ముందుగా చెప్పండి. సబ్స్టిట్యూట్ కూడా మాకు వీలైతే నంబర్ కూడా ఇవ్వండి. మీకు ఏదైనా అర్జెన్సీ 6 రోజులు పడినట్లయితే ముందుగా తెలియజేయాలి. ఇది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలండి. ప్రతి ఒక్కరు అన్ని శాఖలు చెప్తున్నాం, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే నాకు మన వాళ్ళు ఇక్కడ చెప్పడం ఉండే ఆ యొక్క బ్యాంకు మాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఎక్కువ మంది, సుమారు చాలా ఎక్కువ మంది వస్తారని తెలుసు మాకు. నేను కూడా ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. సో అందరికీ తెలియజేసింది ఏంటంటే మాకు అక్కడ ఈ తేరు అంటే మేము అక్కడ ఇవనుకుంటాం, ఏమంటారే రథం లాగడం, తర్వాత తేరు చేస్తూ ఉంటారు. అవును, మాకు పైడితల అమ్మవారి ఉత్సవాలు కూడా అలాగే జరుగుతాయి అక్కడ విజయనగరంలో. అదే మన సినిమానోత్సవం జరుపుకుంటాం అక్కడ. ఇక్కడ రథోత్సవం అంటున్నాము. సేమ్ మార్చి ఈ నెల 9వ తారీఖు నుండి కూడా బ్రహ్మోత్సవాలు అనేది మనకి రోజువారీ కార్యక్రమాలు ఒక షెడ్యూల్ అనేది మీకు ఇవ్వబడింది పాంప్లెట్ రూపంలో. వివిధ ప్రభుత్వ శాఖలని ఆహ్వానించండి. అదే పాటుగా ప్రజాప్రతినిధులని, మీడియా ప్రతినిధులని, భక్తులని, ఓనర్లను అందరినీ ఆహ్వానించడం. ఈ సమావేశం నందు వారి యొక్క సలహాలు సూచనలు ఇచ్చి సామాజిక ప్రతినిధులకు ఇంప్లిమెంట్ చేయటకు సహాయ సహకారం అందించవలసిందిగా మరియు అందరినీ విజ్ఞప్తి చేయడం అనేది. కాబట్టి ఈ యొక్క సమావేశంలో అందరూ చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ ముందుగా ఆలయ అర్చకుల్ని వారి యొక్క కార్యక్రమంలో ప్రారంభించాల్సిందిగా
మంగళం నారసింహాయ మంగళం పురసింహమే రాత్రి పురనివాసాయ రాత్రి లక్ష్మీ నారసింహాయ మంగళం. సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నరసింహస్వామి వారి యొక్క దేవాలయ సన్నిధిలో ఇచ్చేసినటువంటి సకల ప్రజలకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మనం అందరం కూడా సుభిక్షంగా ఎంతో ఉన్నతంగా చేసుకునే ఉద్దేశంతో నిర్వహించేటువంటి ఈ సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. నమస్కారం. ఈ యొక్క స్వామివారి యొక్క ప్రకారంగా అనాదిగా భృగు మహర్షుల వారు ఈ యొక్క క్షేత్రంలో వసంత స్వామి వారిని ఆరాధించిన క్షణం నుంచి కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరగబడుతున్నాయని కాద్రి క్షేత్ర మహాత్మ్యం చెబుతోంది. స్వామివారు కాలువ అనేటువంటి వృక్ష మూలంలో ఉద్భవించడం వల్ల ఈ ప్రాంతానికి కాద్రి కదిలినటువంటి నామధేయంతో విరాజిల్లుతూ ఈ యొక్క ఎంతో మంది రాజులు, ప్రభువులు, జమీందారులు, భక్తులు ఎంతో మంది ఈ యొక్క స్వామివారిని తరతరాలుగా ఎంతో మంది క్షేత్రకారులు, కీర్తకారులు ఎంతో మంది స్వామివారిని ఆరాధించినటువంటి మహనీయ పుణ్యక్షేత్రం మన కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు కొనేటువంటి ఈ కాద్రిపురం క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈ యొక్క భగవంతుడికి ఆరాధన చేసి ఈ యొక్క ఉత్సవాలలో పాల్గొనేటువంటి అనేకమైనటువంటి ఆనందము, సుఖము, సంతోషము, సుభిక్షము, ఆశీర్వాదాలు కలిగేటువంటి ఈ యొక్క దేవాలయ సంబంధించిన ఉత్సవాలలో పాల్గొనేటువంటి అందరికీ కూడా ఇది ఒక మహా అవకాశం. ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సంవత్సరము 2 ఏళ్లకు ఒకసారి మారిపోతూ ఉంటారు. వారందరికీ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క నరసింహస్వామి వారి యొక్క క్షేత్రంలో ఆరాధన చేసుకునేటువంటి అవకాశం ఈ సంవత్సరం లభించడం ఎంతో అదృష్టదాయకము. ఈ యొక్క స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ యొక్క అర్చక విధులు, పూజా విధానాలు అన్ని ఆగమ శాస్త్ర బద్ధంగా జరగబడతాయి. కాబట్టి ఈ యొక్క కాలంలో ప్రత్యక్షము, పరోక్షము అనేటువంటి ఆరాధన వ్యవస్థలతో ఈ యొక్క వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి మేము ఎంత లోపల ఉండే స్వామివారికి ఆరాధన చేసినా కూడా బయట ఉండేటువంటి ఆరాధనలు చేయాలన్నా కూడా ఆ యొక్క 15 రోజులు యజ్ఞశాలలో ఉండేటువంటి ఆ యొక్క కుంభానికే బ్రహ్మ ఆవాహన చేసి బ్రహ్మోత్సవంగా పిలువబడింది. కాబట్టి ఆ యొక్క యజ్ఞశాలలో ఉండేటువంటి మహాకుంభానికే ఉన్నతమైనటువంటి ఆరాధనలు జరుగుతాయి. కాబట్టి 15 రోజులు ఆ కుంభాన్ని ఎవరు కూడా కదిలించడానికి లేదు. కాబట్టి ఈ యొక్క 15 రోజుల కాలంలో కూడా ఎవరైనా ఉన్నతమైనటువంటి వ్యక్తులు కానీ, ప్రముఖులు కానీ వస్తే ఆ యొక్క పూర్ణకుంభము ఉండదని, ఆ యొక్క పూర్ణకుంభ స్థానంలో స్వామివారి యొక్క పుష్పము, గంధము, తీర్థము ప్రదేశంలో వారిని ఆహ్వానించడం జరుగుతుంది. దయచేసి అన్ని శాఖల వాళ్ళు కూడా ఈ యొక్క పూజా విధానాన్ని గౌరవించి మా అందరికీ కూడా సహకరించుకుంటున్నా కోరుతున్నాము. ఇంకొకటి, స్వామివారి యొక్క రాత్రి పూట జరిగేటువంటి ఉత్సవాలు చాలా ప్రముఖమైనవి. ఆ యొక్క ప్రముఖమైనటువంటి ఆ పాత్ర మేము వహించాలి అంటే, స్వామివారు టయానికి బయట రావాలంటే మీరందరూ కూడా మీ అందరి యొక్క సహకారాన్ని అందించి మేము 7:30-8 ప్రాంతాలంతా సిద్ధం చేసేలాగా మేమందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఒక విషయం ఏమిటంటే, ఆ యొక్క పెద్దలందరి తరఫున కోరుకుంటున్నాము. మోహిని ఉత్సవ కాలంలో స్వామివారు వసంత స్వామివారిని ఆ యొక్క నగరంలో ఉండేటువంటి ఆటల్లో ఎవరైతే భక్తులు వారి యొక్క శక్తి మేర భగవానుగా ఇది వస్తూ ఉంది. కానీ
ఆ యొక్క వసంత వరద స్వామివారు ప్రధానమైన మూర్తి కాబట్టి ఆ యొక్క ఉత్సవాల యొక్క భద్రతా విషయం కూడా మీరందరూ కూడా తెలుసుకొని దయచేసి మాకందరికీ కూడా ఎవరైతే ఆ యొక్క పురంలో ఉండేటువంటి ఎక్కడైతే స్వామివారికి ఆ యొక్క ఆస్థానాలు కట్టారో వాళ్ళందరూ కూడా స్వామివారికి వచ్చేలాగా వెసులుబాటు కలిగించే విధంగా దయచేసి ఆ దారులు చెట్లు కొమ్మలు ఏమి కూడా లేకుండా దయచేసి వాళ్ళు సహకరించగా కోరుకుంటున్నాము. ప్రతిసారి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము స్వామివారి యొక్క విషయంలో. స్వామివారికి ఉత్సవంలో ఉంటేనే మనం బ్రహ్మోత్సవం చేసుకోగలుగుతాము. ఉత్సవం యొక్క భద్రత చాలా ముఖ్యమైనది, అంతే పవిత్రమైనది. కాబట్టి ఈ యొక్క మౌని ఉత్సవ విషయంలో ప్రజలందరూ కూడా అధికారులందరూ కూడా సహకరించగా కోరుతున్నాము. ఇంకో విషయము, రథోత్సవం నాడు స్వామివారికి రథారోహణం జరిగిన తర్వాత రథానికి పూజా విశేషాలు ఏమీ జరగకుండానే విపరీతమైనటువంటి అక్కడ జనాలందరూ కూడా ఉండడం వల్ల అర్చకులు కానీ అక్కడ ఉండే పనిచేసే సిబ్బంది కానీ ఆ యొక్క రథానికి ప్రత్యేకంగా సేవ చేయాలనుకున్నటువంటి ప్రముఖులు కానీ ఎవరు కూడా ఆ యొక్క స్థానానికి వెళ్ళలేకపోతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి 364 రోజులు నిద్రావస్థలో ఉండేటువంటి ఆ యొక్క రథం పైకి భగవంతుడిని ఆరాధన పెంచం చేసిన తర్వాత ఆ యొక్క రథ సంప్రోక్షణ ఇవన్నీ జరిగిన తర్వాతే భగవంతుని దర్శించాలి. కానీ ఆ యొక్క రథము పూజా విధానాలు పరిహరణాలు ఇవి జరగకుండానే స్వామివారిని దర్శించడం ఆ యొక్క పూజా విధానాలు అన్ని జరిగేలాగా మీరు ఖచ్చితంగా భక్తులందరూ కూడా సహకరించాలి. అక్కడ ఉండేటువంటి అధికారులందరూ కూడా దయచేసి మా విజ్ఞప్తిని మన్నించి, ఎందుకంటే నా వయసు 40 సంవత్సరాలు, నేనే 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. దయచేసి స్వామివారిని వేంచేపు చేసే విషయంలో కానీ భక్తులందరూ కూడా సహకరించాలి. ఆ యొక్క ఆరాధన జరిగే వరకు కూడా ఎవరు కూడా తీర ప్రాంతాలకు రాకుండా ఆ యొక్క రథోత్సవం జరిగేటువంటి ఆ యొక్క పూజా విధానాన్ని సక్రమంగా నిర్వర్తించే విధంగా మనందరి బాధ్యత. అది మా ఒక్కరి బాధ్యత కాదు. ఎప్పుడైతే 364 రోజులు నిద్రావస్థలో ఉండేటువంటి ఒక ఇంటిలో మనం వెళ్తామా? వెళ్ళడం ఎవరు వెళ్ళదు. కాబట్టి ఆ రథం పైన 364 రోజులు అందరి వీక్షణ పడి ఉంటుంది. ఆ వీక్షణ దృష్టి దోషాలు పోవాలి. అంత మహోన్నతమైనటువంటి రథోత్సవం బాగా జరగాలంటే ఆ యొక్క పూజాధికారులు కూడా మనకు ముఖ్యమే. ఆనందము ఆ యొక్క రథోత్సవం వైభవం అందరికీ తెలిసిందే. కానీ ఆ వైభవం ప్రారంభానికి ముందు కూడా ఒక వైభవంగా ఒక పూజా విధానం అనేది ఉంది. కాబట్టి దయచేసి భక్తులు ప్రతి ఒక్కరు క్షేత్ర ప్రజలందరినీ కూడా మేము కోరుకుంటున్నాము. దయచేసి స్వామివారికి ఆరాధన జరగకుండా ఎవరు కూడా పైకి రావద్దని. రథోత్సవం తర్వాత మన అందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనం లభిస్తుంది. దయచేసి ఒక విషయంలో సహకరించవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాము. స్వామివారి యొక్క ఈ యొక్క చేసుకుంటాం కాబట్టి ఆ యొక్క అష్టదిక్పాలకులందరూ కూడా ఆ యొక్క మన అందరిపైన వారి ప్రభావం పడుతుంది. ఎవరైతే స్వామివారికి భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఆరాధన చేస్తారో వారందరికీ కూడా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు, జీవితము, వారి యొక్క కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయని చెప్పి బ్రహ్మోత్సవంలో ఉండేటువంటి బ్రహ్మోత్సవాలు క్రమణిగానే దేవాలి. ఉన్నతమైనటువంటి బృహత్ ఉత్సవంలో మీరందరూ కూడా పాల్గొని మా అందరికీ కూడా సహకరించి స్వామివారి యొక్క భద్రత కానీ వైభవం కానీ మీరందరూ కూడా స్వామివారి విషయంలో మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా చిన్న నుంచి పెద్ద వరకు మీ అందరి యొక్క సహాయ సహకారాలతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం నిర్విఘ్నంగా జరగబడుతుందని చెప్పేసి స్వామివారి యొక్క ఆశీర్వాదాలతో మీ అందరికీ కూడా తెలుపుకుంటూ స్వామివారి యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండవలసిందిగా లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క కరుణాకటాక్షాలు మహాసభకు చేసిన మన నియోజకవర్గపు మన ఎమ్మెల్యే గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఆల్రెడీ మన గురువు గారు చెప్పారు. ప్రతి ఒక్క మరో విషయం సారీ, ఈ యొక్క విచ్చేసిన అధికారులకు, అలాగే ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ వాళ్ళకి, వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు, అలాగే ఈ యొక్క సభ మీద విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసి ఈ యొక్క కార్యక్రమంలో ముందు
ఏ శాఖ వారు ఏ విధంగా నిర్మించాలనేది ఆల్రెడీ మనకి మీకు ఇప్పుడు చెప్పబోతున్న వివరాల్లో ఉన్నాయండి. గతంలో ఏ విధంగా అయితే మనం వివిధ శాఖలకు సమన్వయంతో ఈ యొక్క ప్రోగ్రాం బ్రహ్మోత్సవం జరిపారన్నది అప్పుడు మేమైతే లేము. అది ఆల్రెడీ గతంలో మన ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియజేస్తారు. అయితే ఏదైనా సరే స్టాండర్డ్గా ఆర్డర్గా ఏముంటుందంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళకి సంబంధించిన ఏదైతే సహకారం అవసరం ఉంటుందో, ఇప్పుడు మన ఈ దేవస్థానం గురుగారు చెప్పినట్టుగా ఆ రకమే సహకారం అందించాలండి. అందులో ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఆర్ఎంపీ అవ్వచ్చు, అటవీ శాఖ అవ్వచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ కమిషనర్స్, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, డిఫరెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ నుండి కూడా వాళ్ళ తరపు నుండి ఏమేమి చేయాలనేది మీకు మేము ఆల్రెడీ ఒక బుక్లెట్ రూపంలో ఇస్తామండి. మీ దగ్గర మీ యొక్క షాప్ వివరాలు మనం సార్ రాకుండా దగ్గర మనం ఈ విషయం మాట్లాడుకున్నాం. ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ నుండి ఏ వర్క్ చేస్తున్నారు, ఎవరు డిప్లాయ్ చేస్తున్నారు ఇక్కడికి, వాళ్ళ వివరాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్స్ మాకు ఇవ్వండి. ఏ పాయింట్స్లో ఎవరు ఉండాలని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనకి తేలి రోజు ఏదైతే జరుగుతుందో బ్రహ్మోత్సవం రోజుని, ఆ రోజు ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడు సంప్రోక్షణ కంప్లీట్ అయ్యే వరకు కూడా దేవస్థానంలోకి ముఖ్యంగా ఆ యొక్క తేరు ఏది కూడా ముట్టుకోకూడదు అనేసి ఆయన తెలియజేస్తున్నారు. గతంలో కూడా ఇలా జరిగింది అంటున్నారు. కాబట్టి ఈసారి నేను మన సభాముఖంగా కూడా పోలీస్ వర్గాలు తెలియజేస్తున్నామండి సిఐ గారికి, అలాగే డిఎస్పీ గారు కూడా నేను తెలియజేస్తున్నాను. నేను కూడా మాకు కలెక్టర్ గారు మీటింగ్ గురించి చెప్పారు. ఏదైనా సరే ఈసారి కొంచెం ఎక్కువ పగడ్బందీగా అక్కడ ఎక్కువ స్టాఫ్ డిప్లాయ్ చేసి మీరు అనుకున్నట్టుగా అక్కడ ఎవరు ఇమ్మీడియట్గా ఆ పూర్తి అయ్యేదాకా కూడా మేము అక్కడ ఉంటామండి. మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మన ఎమ్మెల్యే గారి కూడా మేము ఒకసారి తెలియజేస్తున్నాం. సార్ కూడా చెప్తారు. ఇంకా శాఖ వరకు చూసుకున్నట్లయితే మనం చూస్తున్నాం. ఫస్ట్ చూసి రెవెన్యూ శాఖ ఇస్ ద మదర్ డిపార్ట్మెంట్ టు ఆల్ డిపార్ట్మెంట్స్. సో మేము మొత్తం అంత శుభ్రం చేసుకుంటూ ఉంటాము. ఎప్పటికప్పుడు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ తోటి, అలాగే మన లోకల్ ఎమ్మెల్యే గారితో, అలాగే మన ఎక్స్ ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ అనుభవం కూడా ఇక్కడ తీసుకుని మనం ఏ విధంగా బ్రహ్మోత్సవం జరుపుకోవాలని ఒకసారి మేము కోర్ మీటింగ్లో మళ్ళీ డిస్కస్ చేస్తామండి. ఇంకా తర్వాత చూస్తే పురపాలక శాఖ, ఇప్పుడే పురపాలక శాఖ వాళ్ళు కూడా ఇక్కడే మన మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడాను. వాటర్ ఫెసిలిటీస్ కానీ, శానిటేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆయన లాస్ట్ టైం అప్పుడే వచ్చాను సార్. నేను గతంలో కూడా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ విధంగా మేము వెళ్తా ఉన్నాం. ఎందుకంటే నేను చెప్పగలుగుతున్నానంటే మొన్న మనం జనవరి 10వ తారీఖుని ఏకాదశిని కూడా చేసినప్పుడు ఇలాగే మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా చక్కగా ఆ రోజు పోలీస్ శాఖ రెగ్యులర్గా మనకి వాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఏ డ్యూటీస్ ఉంటే వాళ్ళ స్టాఫ్ కూడా పాయింట్స్ డిక్లేర్ చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడైతే ఏ సందర్భం ఏదైతే మనం 15 రోజుల కార్యక్రమం నిర్వహించబోతున్నామో ఎటువంటి అంతరాయము ఎలక్ట్రికల్ ముఖ్యంగా కరెంట్ పోవడం కానీ, లేకపోతే ఏదైనా తీగలు ఏదైనా దట్ మీన్స్ ఎటువంటి షాక్ కొట్టడము, లేకపోతే ఒక అంతరాయం జరగడము, ఏదైనా ప్రమాదం విద్యుత్ పరంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఒకసారి ఓవరాల్గా చెక్ చేయండి. ఎక్కడైనా ఈ ఓపెన్గా ఉండడం కానీ, లేదా వైర్లు వేలాడుతున్నట్టు కానీ, ఏమైనా ఎక్కువ జనాభాలోని వాళ్ళు ముట్టుకున్నట్లయితే షాక్ ఇచ్చి లేనిపోయిన ఇబ్బంది పరిస్థితి వచ్చి బ్రహ్మోత్సవం ఇంత చక్కగా జరుగుతున్న సందర్భంలోని ఒక చిన్న పొరపాటు వల్ల ఇదంతా ఒక్కసారిగా అన్ని లైన్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఏమైనా లూజ్గా ఉన్నాయా, అక్కడ మార్చవలసినవి కానీ ఏమైనా వైరింగ్ సంబంధించి ఉన్నాయని చెక్ చేసుకోవాలండి. అలాగే ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అటవీ శాఖ వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళు అక్కడ టెంట్లు ఇచ్చేటప్పుడు, అలాగే చింతముద్దులు ఎవరు ఉన్నప్పుడు అయితే అవి ఎలా ఉన్నాయి వెరిఫై చేసుకోవాలి. అది ఈవో గారితో ఒకసారి తీసుకోవాలి. నెక్స్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండి. ఆ టైమింగ్స్లో ఏవైతే ఉన్నారో దయచేసి ఎక్కువ మత్తు పదార్థాలు ఆ టైంలో వాడడం వల్ల వాళ్ళ యొక్క విచక్షణ కోల్పోయి రకరకాలైన యాగి అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాలు లేకుండా ప్రశాంతంగా ఏదైతే బ్రహ్మోత్సవాల పండుగ ఇది కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీరు మీ పరిస్థితుల్లో కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న షాప్స్ ఏమున్నాయో వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. అలాగే ఎటువంటి అమ్మకాలు కొనుగోలు అనేవి ఆ సందర్భాల్లో ముఖ్యంగా ఆ రోజులు ఏవైతే ఉన్నాయో జరగకూడదు. ముఖ్యంగా బ్రహ్మోత్సవం ఉన్నారు కానీ మౌని ఆ టైంలో కానీ జరగకూడదు అండి. మీకు షెడ్యూల్ కూడా ఏమైనా జరిగింది. ఆ షెడ్యూల్ డేట్స్లోని అక్కడ అమ్మకాలు కొనుగోలు జరగడానికి వీల్లేదు. ఒకవేళ ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రివెన్షన్స్లో ఏదైతే ఇక్కడ ఒక అతి పవిత్రమైన బ్రహ్మోత్సవమైన ఈ ప్రివెన్షన్స్ యొక్క మొత్తం ప్రదేశంలో ఎక్కడ కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ అలాంటి పరిస్థితులు కానీ లేకుండా చూసుకోవాలండి. ఇక తర్వాత టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఆ రోజు మీరు ప్రివెన్షన్లో కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ వైరింగ్ కానీ అన్ని కూడా కనెక్షన్ చేసుకోవాలి. టీవీలో టెలిఫోన్ వైరింగ్ కిందకి వస్తున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకుని అవన్నీ కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. ఇంకా వైద్య సిబ్బంది ఏమైనా ఎందుకంటే రాబోతుంది కొంచెం వేసవకాలం కాబట్టి మార్చి అనేది వేసవకాలం సంబంధించింది కాబట్టి ఏ ఒక్క వైద్య సిబ్బందికి సంబంధించిన వైద్య సిబ్బంది డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చాయి కదా
మీరు ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయాలి, ఎంతమంది వస్తారో, మీరు రోజువారీ షిఫ్ట్ వేసి ఇస్తారో, ఈవో గారికి మాకు ఒక మీ స్టాఫ్ ఒక డిప్లాయ్ చేసుకుంటూ మాకు ప్రోగ్రామ్ ఇవ్వండి. అది మన ఎమ్మెల్యే గారు కూడా మీరు ఒక ప్రోగ్రామ్స్ ఇవ్వండి. తర్వాత చూసుకున్నట్టు ఫైర్ డిపార్ట్మెంట్ ఎటువంటి ఫైర్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఎక్కడ అంతరాయాలు కానీ అవాంఛనీయ పరిస్థితులు రాకుండా మీరు ఫైర్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఎలగొట్టి ఉండాలి. వాటర్ ఎప్పుడు స్టోరేజ్ సిస్టమ్ నిర్మించుకోవాలి. ఏదైనా సందర్భం అసంగతంగా మనకు అనుకోని సందర్భం వచ్చినట్లయితే ఇమీడియట్గా మీరు ఎలర్ట్గా ఉండడమే కాకుండా ఆ సందర్భంలో మీరు వెళ్ళడానికి అనుకూలంగా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుని మీకు లైన్ క్లియర్ అవ్వాలి. మీరు వాటర్ ఇమీడియట్గా క్లియర్ చేసుకుని వెళ్ళడానికి వాళ్ళకి ఒక ట్రాన్స్పోర్ట్ అవుతుంది. తర్వాత సిటీ కేబుల్ అండి, ఎప్పటికప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కోరుతున్నామండి. ఈ బ్రహ్మోత్సవాలని మొత్తం రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా చూస్తారు కాబట్టి చాలా చక్కని ఎటువంటి అంతరాలు లేకుండా అలా కంటిన్యూటీగా మంచి ప్రోగ్రెస్ అన్నింటి కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం కాకుండా కంటిన్యూ మీ ప్రోగ్రెస్ అనేవి అంతరాయకులు కలగకుండా చూసి ఎక్కువగా ఏ ఉత్సవాలు జరుగుతున్నాయో అన్నీ కూడా మీరు ప్రతిరోజు ఉత్సవాలను టీవీఎస్ ప్రదర్శించాలని మేము కోరుతున్నాం. తర్వాత మీడియా నేను చెప్పినట్టే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో డైలీ మనకి న్యూస్ వస్తుంది కాబట్టి చక్కని వాతావరణంతో సత్యసాయిలో జరుగుతున్న మరో అద్భుతం మొన్నటి వరకు కూడా మనం పుట్టపర్తి చూసాం, ఇప్పుడు మన కదిరిలో చూస్తున్నాం. సత్యసాయి జిల్లా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారబోతుందన్న ఒక ఫీలింగ్ అనేది మొత్తం స్టేట్కి వస్తుంది. కాబట్టి ఈ యొక్క సందర్భాలను మనందరం కూడా ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఎందుకంటే ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు జరిగినా ఎంత అద్భుతంగా జరుగుతున్నా, ఎంత బ్రహ్మోత్సవాలు నిజంగా బ్రహ్మం ఒక ఉద్రాట జరుగుతున్నా సరే వీటన్నిటినీ కూడా సాధారణ ప్రజానికానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకి తెలియజేసిన మీ ద్వారా కాబట్టి మీరు కూడా ఈ ప్రతి సందర్భాన్ని కూడా చాలా అద్భుతంగా చిత్రీకరిస్తూ ఈ ప్రజానిగా చూపించాలని మేము కోరుతున్నాం. ఇక నెక్స్ట్ ఈ యొక్క అన్ని యొక్క శాఖల వాళ్ళని కూడా ఉద్దేశించి మరొకసారి మన ఎమ్మెల్యే గారికి మనకు తెలియజేస్తారు. అలాగే ఈవో గారి ద్వారా కూడా మనకి ఏదైతే ఇవ్వబడిందో మేమన్నీ కూడా ఫైనల్ చేసి మీ అందరికీ కూడా మీకు మన గ్రూప్ ద్వారా పోస్ట్ చేస్తాం. ఈవో గారు ఒక గ్రూప్ పోస్ట్ చేయండి, ఒక గ్రూప్ ఫామ్ చేయండి, చేసి గ్రూప్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయండి. భారత్ మాతాయ నమః. ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి గోవిందో, భక్త ప్రహ్లాద వరద గోవిందో, హిరణ్యకశ్యప సంహారుని గోవిందో. కది లక్ష్మీ నృసింహస్వామి దేవస్థాన రథోత్సవం నేనైతే ఎప్పుడూ చెప్తుంటాను, ప్రపంచంలోనే ఇంత ఉత్సాహంగా జరిగేటువంటి రథోత్సవం ఇంకెక్కడా లేదు అని నేనైతే ఎప్పుడు కూడా గర్వకారణంగా చెప్తూ ఉంటాను. నేను కంచి రథోత్సవం చూశాను, పూరి జగన్నాథ్ రథోత్సవాన్ని చూశాను, ఇంకా ఇక్కడ సమ్మక్క సారక్కలకు సంబంధించినటువంటివి కూడా చూశాను. అయితే ఇక్కడ ఉండేటువంటి రథం లాగేటువంటి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పురాతన కాలంలో ఏ విధంగా అయితే ఇరుసులు ఉన్నాయో, వాటికి మామూలుగా ఉండేటువంటి చక్రాలు ఉన్నాయో వాటినే ఉంటుంది. బహుశా నాకు తెలిసినంత వరకు, సబ్జెక్టు కరెక్షన్, ఇంత పెద్ద మోకులు ఉండేటువంటి రథం ఇంతవరకు ఎక్కడ నేనైతే చూడలేదు. తిరుమలలో ఉండేటువంటిది కూడా ఇక్కడ ఉండేటువంటి మోకులో మ్యాక్సిమం ఒక 25% ఉంటుంది, దాంతో లాగితేనే కూడా రథం వస్తుంది. పూరి జగన్నాథ్ రథం కూడా ఒక 200 అంటే మొత్తం అంతా బాల్ బేరింగ్స్ ఉంటాయి కాబట్టి ఒక 200 మంది లాగినా కూడా ఆ రథం ముందుకు కదులుతూ ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి ఆ రథాన్ని భక్తులందరూ కూడా తమ భుజాల మీద మోకులు మోస్తూ వెనకాల ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ వెనకాల ఒక్కొక్కసారి రథం నిలిచిపోయినప్పుడు వెనకాల పెద్ద పెద్ద మొద్దులు వేసి కొంచెం ముందుకు కదిలిస్తే అప్పుడు ముందర ఉండేటువంటి వాళ్ళు 1000 మంది ఆ మోకుళ్ళు పట్టుకొని లాగినప్పుడు మాత్రమే రథం కదులుతుంది. నిజంగా ఆ రథం వచ్చేటప్పుడు మన దురదృష్టవశాత్తు ఇంకా మనకు ఇరుకు రోడ్లు ఉన్నాయి. ఎక్కడ పొరపాటున 2 అడుగులు ఏ పక్కకు వెళ్ళినా కూడా అక్కడ మధ్యలో ఉండేటువంటి ప్రజలకు కానీ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళకి కానీ ఇబ్బంది వస్తుంది. దీనికి ఈ యొక్క ఎలక్ట్రానిక్ బ్రేక్స్ కానీ కంప్రెసర్ బ్రేక్స్ కానీ లేవు. ముందర అందరూ కూడా చూస్తుంటాం, మూర్తిపల్లె వాళ్ళు, సీనా వాళ్ళు, తర్వాత జయ, వీళ్ళందరూ కూడా ఒక రకమైతే కింద ఎవరైనా నిలబడి చూస్తే ఎక్కడ మన మీదకి వస్తుందో అనేటువంటి భయం కూడా ఉంటుంది. అందుకే వాలంటీర్స్ అందరూ కూడా చాలా మంది రథం మీద నుంచి చూస్తుంటే ఈ వీడియోలో మనం చూస్తున్నాం. ఈ మధ్య వచ్చింది, అనేక రాష్ట్రాల నుంచి భక్తాదులందరూ వస్తున్నారు.
వారికి సరియైన సేవ చేయడం అనేటువంటిది కదిరి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కూడా కర్తవ్యం. అది ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి సాధారణ వ్యక్తి వరకు కూడా మన గ్రామానికి అతిథులుగా విచ్చేస్తున్నటువంటి భక్తాదులందరికీ అవసరమైతే మనం కొంచెం తగ్గించుకునైనా సరే వాళ్ళందరికీ కూడా సేవ చేసేటువంటి అవకాశం కానీ, దర్శనం చేసుకునే అవకాశం కానీ, రథోత్సవంలో వాళ్ళకి స్వామి కనపడించేదానికి అవకాశం కానీ అట్లా అలాగే చేస్తున్నారు. మీరు రథోత్సవంలో చూస్తే ఎవరెవరికో తెలియదు, ప్రతి ఒక్కరి ఇంటి మీద ఎవరిని తెలియని వాళ్ళని కూడా పైకి ఎక్కించేసి ఉంటారు. రండి, పైకి వెళ్ళండి, దర్శనం చేసుకోండి అనేటువంటి యొక్క మంచి మనస్తత్వం ఈ యొక్క ప్రాంతంలో ఉంది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా గతంలో కూడా ఇదే మాట్లాడారు. ఖచ్చితంగా ఈ రోడ్లను వైడెన్ చేయాలి. అలాగే ఈ ఎలక్ట్రిఫికేషన్ లైన్ అనేటువంటిది కూడా బయట లేకుండా, ఎందుకంటే ఇప్పటికీ ఎలక్ట్రిక్ లైన్స్ బయట ఉన్నాయి. మొత్తం తిరుమలలో ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో కదిరిని తీసుకొని రావాలని వారు కూటమి ప్రభుత్వం తరఫున అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. భగవంతుని దయతో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో మన ప్రాంతం అంతా కూడా తిరువీధులన్నీ బ్రహ్మాండంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక రథోత్సవం విషయంలో జనరల్గా జరిగేదైనా 2-3 విషయాల్లో మాత్రమే మనం బాగా చూసుకోవాలి. రథాన్ని లాగేటువంటి సమయంలో వెనకాల రథం యథాస్థానం చేరినప్పుడు మిగతా అంతా సాధారణంగా జరుగుతుందండి. దాంట్లో ఎర్ర జెండాలు చూపిస్తూ ఉంటాం. ఎందుకంటే ఎంత పెద్ద మైకులు చెప్పినా కూడా మధ్యలో ఉండేటువంటి వాళ్ళకి వినపడదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎప్పుడైనా సరే ఎర్ర జెండా చూపించిన వెంటనే వాళ్ళు రథం కదిలే ఉత్సాహంగా ఉన్న వీళ్ళకి బాగా పోతున్నా కూడా వెంటనే ఆపివేయాలి. దీన్ని దాదాపుగా గత 10 సంవత్సరాలుగా మనం అమలు చేస్తూ ఉన్నాం. మనం కూడా మిగతా వాళ్ళందరికీ కూడా విషయాన్ని తెలియజేసి చేయాలి. అలాగే పైనుంచి సైరన్ కూడా వేయడం జరుగుతుంది. అంటే ఏదైనా ప్రమాదం జరుగుతుంది, రథాన్ని లాగడాన్ని ఆపివేయాలన్నప్పుడు సైరన్ వేయడం జరుగుతుంది. ఆ సైరన్ వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళు ఆపేయడమే కాకుండా మిగతా వాళ్ళని కూడా ఆపేయండి అని చెప్పినప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు చాలా తగ్గిపోతాయి. రెండవది, రథం యథాస్థానం చేరిన తర్వాత పూర్తి బ్యాక్ సైడ్ చాలా మంది వెనకల నుంచి వస్తుంటారండి. దయచేసి నేను సిఐ గారిని ప్రత్యేకించి కోరుకుంటున్నా. సిఐ గారు వెనకాల అంటే మామూలుగా ఏమవుతుందంటే సార్, రథోత్సవంలో మీరు స్టాఫ్ కొంతమందిని నియమిస్తే వాళ్ళు కూడా రథంతో కదిలి అలసిపోయి ఉంటారు. దానికి సపరేట్గా స్టాఫ్ పెట్టేసి రథం యథాస్థానానికి చేరిన వెంటనే అక్కడ బ్యారికేడ్స్ పెట్టేసి అక్కడి నుంచి ఎవరిని రానికుండా ఉంటే అందరూ రథంలో దర్శనం చేసుకుని వెనక్కి వెళ్ళిపోతారు. స్టాంపేడ్ జరగకుండా ఉంటుంది. ఈ చైన్ స్నాచర్స్కి అవకాశం కూడా లేకుండా ఉంటుంది అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. అలాగే మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా చేశాం. ముఖ్యంగా శుభ్రత అనేటువంటిది ముఖ్యం. రథోత్సవం జరిగినప్పుడు అనేక మంది నీళ్ల ప్యాకెట్లు ఇస్తారు, ఆహార పదార్థాల ప్యాకెట్లు ఇస్తారు, అందరూ దాన్ని స్వీకరిస్తారు, అక్కడే రోడ్లలో వేస్తారు. మనం దాన్ని ఎవరూ కూడా ప్రివెంట్ చేయలేము. కాబట్టి రథం వెనకాలనే ఇమీడియట్ గా మీరు బయట ఊర్ల నుంచి, ఈ ఊర్లలో మాత్రం దయచేసి పెట్టకండి. ఎందుకంటే ఈ ఊర్లలో ఉన్న వాళ్ళు ఎంత ఉద్యోగస్తులైనా కూడా వాళ్ళు మనసా వాచా కర్మన ఆ రథోత్సవంలో పాల్గొనాలి అని ఉంటుంది. వాళ్ళ బంధువులు వచ్చింటారు. బయట నుంచి స్టాఫ్ తీసుకొని వచ్చి ఒక 2 ట్రాక్టర్లు ఇమీడియట్ గా ఒక 20-30 మంది వర్కర్స్ని, అది ఎంత కాస్ట్ అయినా ఇబ్బంది లేదు కానీ వెంటనే రథం కదిలిన వెంటనే వెనకాల ఉండేటువంటి క్లీన్ చేస్తూ వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని మీరు తప్పనిసరిగా చేయాల్సిందిగా కోరుకుంటున్నా. ఇక మన అందరి యొక్క ఆరాధ్య దైవమైన లక్ష్మీ నరసింహస్వామి యొక్క సేవలో పాల్గొనడం మన అందరి యొక్క పుణ్యంగా భావిస్తూ ఈ రథోత్సవాన్ని దిగ్విజయంగా జరుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి ప్రసక్తే లేదు. అదే హిందూ ధర్మ సాంప్రదాయంలో, సనాతన సంప్రదాయంలో ఉండేటువంటి గొప్పతనం. రథాన్ని లాగేటప్పుడు అక్కడ ఉండేటువంటి ఎంత పెద్ద అధికారులైనా సాధారణ అధికారులైనా గోవింద నామస్మరణలో అందరూ కలిసిపోతుంటారు తప్ప ఇక్కడ ఎవరు పెద్ద చిన్న అనేటువంటి తేడా ఉండదు. ఇంతకుముందే స్వామి గారు కూడా, అంజన్ స్వామి గారు కూడా చెప్పారు. ఆ విషయాలన్నింటినీ కూడా వాస్తవమే. అది అయినా ఏమవుతుందంటే స్వామి, అక్కడ చాలా మంది బయట వాళ్ళు వచ్చింటారు, మరలా రథంలోకి వెళ్ళేదానికి అవకాశం లేదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి వీలైతే ఈసారి మీరు ఆ ముందర చేసేటువంటి పూజలు కొంచెం ముందుగా చేస్తే, అంటే బహుశా 8 గంటల దాకా అనుకోండి, ముఖ్యమైనటువంటి వాళ్ళు వచ్చింటారు, అక్కడ బయట ఉంటారు, అక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే రాబోయేటువంటి రోజుల్లో ఆ అర్జున తీర్థాన్ని కూడా మొత్తం విస్తరణ చేయాలనేటువంటిది ఈ యొక్క మన కందికుంట ప్రసాద్ గారి యొక్క ప్లాన్కి సంబంధించి ఉంది. అది జరిగితే ఆటోమేటిక్గా అక్కడ కొన్ని వందల మంది ముఖ్యమైనటువంటి వాళ్ళని కానీ సేవా తత్పరులు కానీ ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అది జరగదు కానీ, కాబట్టి మనము వీలైనంత వరకు ఈ రోడ్ల వైడనింగ్ విషయంలో కానీ
ఎలక్ట్రిసిటీ వేసేటువంటి విషయంలో మనం అందరం కూడా సహకరించాలి. తాత్కాలికంగా కొంతమందికి నష్టం జరగవచ్చు, ఫ్రంట్లో ఒక 5 అడుగులో 10 అడుగులో పోతే ఎవరికో కొంతమందికి ఎవరికైనా ఉంటే మనం అందరము కలిసైనా సరే వాళ్ళకి కాంపెన్సేషన్ చేసి ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ తెప్పించడానికి కందుకుంట ప్రసాద్ గారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామని కూడా మాట ఇచ్చారు. కొంత అటు ఇటు అయినా సరే ఆ రోడ్లు వెడల్పు కావడం ద్వారా మన అస్తిత్వం పెరుగుతుంది, మన కదిరి దేవస్థానం యొక్క వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, కదిరి వైభవం కూడా పెరుగుతుంది. కాబట్టి వీటన్నిటిలోనూ మనం ముందుకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు మరియు స్థానిక ఆర్టీఓ శర్మ గారు, కమిషనర్ కిరణ్ గారు, నారాయణ రెడ్డి గారు సిఐ, అలాగే మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారు, ఉత్తమ్ రెడ్డి గారు మరియు ఇతర అధికారులకు మరియు అనధికారులకు, విజువల్ ప్రింట్ మీడియా వారికి మరియు ఉపయోగకర్తలకు, భక్తులకు అందరికీ నమస్కారం. మనము ఈ నెల 9వ తారీఖు నుంచి ఒక 15 రోజులు శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో గత సంవత్సరం కంటే ఇంకా అద్భుతంగా ఈ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు జరపాలని నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించారో ఈ సంవత్సరం కూడా అన్ని శాఖల వారు అంతకంటే ఎక్కువగా కృషి చేసి మంచి సమన్వయంతో పనిచేసి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకు అవన్నీ నోట్ షీట్ ఇచ్చున్నామో అవన్నీ ఒకసారి ఏ శాఖ సంబంధించిన అధికారులు ఈ యొక్క సమావేశంలో ఎక్స్ప్లెయిన్ చేయవలసింది కోరుకుంటున్నాము. ముందుగా ఈ పురపాలక శాఖ వారు ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన భూమిక పోషిస్తారు. వారు ప్రతిరోజు కూడా స్వామివారి ఉదయం సాయంత్రము తిరువీధులతో స్వామివారి ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవ కాలంలో వాళ్ళు ఈ తిరువీధులందు నీటితో శుభ్రం చేయటము అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అట్నే తిరువీధులందు ఫోకస్ లైట్ ఏర్పాటు చేయటము, ముఖ్యంగా ఈ స్వామివారి యొక్క ఉత్సవానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ షాప్స్ వాళ్ళు ఏ ఆక్రమణలు చేశారో అవన్నీ కూడా తొలగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్వామివారి యొక్క తిరువీధులలో ఈ ఉత్సవం కోసం ఈ గుంతలు మరమ్మతులు చేయటము, గతుకులు లేకుండా చూడటము, ఈ తేలు కోసం శుభ్రమైనటువంటి నీటిని సరఫరా చేయడం కూడా వాళ్ళ కార్యక్రమంలో భాగంగా ఉంది. ఈ రథోత్సవం యొక్క ముందు రోజున ఏటిగడ్డ ఆంజనేయ స్వామి, ఈ గొల్లదాని మండపము, హిందూపురం క్రాస్ రోడ్స్, ఆ టర్నింగ్ పాయింట్స్ వద్ద ఇసుకలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాల గురించి ఒకసారి కమిషనర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే చేసిన శాఖ అధికారులకి, మీడియా వ్యక్తులకి అందరికీ నమస్కారం అండి. గడిచిన సంవత్సరం నేను ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడే ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఇలాంటి సో అర్థం కాలేదు నాకు. ఈ చాలా అద్భుతంగా జరిగాయి. దానిలో భాగంగా ఇప్పుడు ఈవో గారు చెప్పినట్లుగా ప్రతిరోజు ఉదయం సాయంకాలం 2 సార్లు వారం ఊరేగింపులు జరుగుతున్నప్పుడు మొదటగా శానిటేషన్, ఆ తర్వాత ట్రాక్టర్స్ పెట్టి నీటితో ఆ ఏరియా అంతా కూడా శుభ్రపరుస్తాము. ఆ పోయినసారి కూడా మేము చక్కగా నిర్వహించాము. అలాగే మన ఎక్స్ఎంఎల్ఏ పార్థసారథి గారు చెప్పిన సూచన మేరకు బయట నుంచి 40 మంది కార్మికులను తీసుకొని వచ్చి వారు ఇక్కడ ఓన్లీ ఈ తిరువీధులు 4 తిరువీధులు మాత్రమే 15 రోజులు పనిచేసినట్లుగా చూసాం. ఈసారి ఇంకా ముందుగా సార్ సజెస్ట్ చేస్తున్నారు 60 మంది కావాలి. ఈసారి కోనేరు కూడా శుభ్రపరిచి కోనేరు కూడా వాడుతున్నాము అని దాంట్లో భాగంగా వాళ్ళని కూడా తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాం సార్ మేము. అలాగే ఈసారి కాలం తీసేయడము ఇవన్నీ కూడా ముందే ఒక 1 వీక్ ముందే ఆ ప్రోగ్రామ్ అంతా చేసుకుంటున్నాం. ముఖ్యంగా రథోత్సవానికి ముందు రోజు మనం ఈ కాలంలో దగ్గర జనం నిలబడి చాలా లక్షల ప్రజలు వస్తారు కాబట్టి ఆ కాలంలో పడిపోతామని పోయినసారి కూడా కాలం మొత్తం పూర్తి చేయడానికి నాపరాయి బండం తీసుకొచ్చుకొని మొత్తం క్లోజ్ చేశాము. ఈసారి కూడా కాలాలన్నీ ఏమి కనపడకుండా 4 వీధుల్లో పూర్తి చేస్తాము. అలాగే పోయినసారి సింహకోట దగ్గర కాలం దగ్గర ప్రతిసారి రథం చేసేస్తాం. పోయిన సంవత్సరం
ఈసారి ఆ సమస్య ఉండదు. కానీ మా వీధుల్లో 4 టర్నింగుల్లో రథం చాలా సులభంగా తిరగడం కోసం ఇసుక ఏర్పాటు పోయినసారిలో కానీ ప్రతిసారి చేసినట్లు కానీ ఈసారి కూడా ముందే దాని మీద తగిన చర్యలు తీసుకొని ఆ మాడ వీధులన్నింటిలో 4 వీధుల్లో కూడా ఇసుక ఏర్పాటు చేస్తాం సార్. తర్వాత ఫ్లడ్ లైట్స్ పోయినసారి కూడా ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశాము. అలాగే మౌనోత్సవం రోజు కూడా వీధుల్లో వెళ్తున్నప్పుడు కొమ్మల డబ్బు చేయండి తీసేసాము. తర్వాత పెద్ద మసీద్ దగ్గర ఫ్లడ్ లైట్లు కావాలి అని చెప్పారు. అప్పుడు పోయినసారి కూడా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎక్కడైతే బతుకుగా ఉంటుందో ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి ఎల్సిడి వాళ్ళ సహాయంతో అక్కడ కూడా మేము ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తాం సార్. వాటర్ సప్లై కూడా వాటర్ గురించి కూడా పోయినసారి అన్ని ట్యాంక్స్ పెట్టాము. చాలా మంది మద్యం చలివేంద్రాలు అంతగా నీటి చలివేంద్రాలు పెట్టారు. వారికి కూడా ప్యాకెట్లు లేని సందర్భంలో అక్కడ మన చిత్రావతి బ్యారేజ్ తీసుకొచ్చి ట్రీటెడ్ వాటర్ ఏదైతే ఉందో ఆ ట్రీటెడ్ వాటర్ కూడా పోయినసారి సప్లై చేస్తాము. ఇప్పుడు కూడా అదే విధంగా సప్లై చేస్తాం సార్. ఇంకా తేలు రోజు వెనకాల భోజనాలు చేసేసిన ప్లేట్స్ తర్వాత అందరూ అన్నదానం చేసుకుంటారు కాబట్టి వాటర్ ప్యాకెట్స్ ఉంటాయి. ఊరు మొత్తం 22 స్పాట్స్ పోయిన సంవత్సరం ఐడెంటిఫై చేశాము. ప్రతి దగ్గర ఎక్కడ పెడుతున్నారు వీధుల్లో అని బస్ స్టాండ్ సెంటర్ లో, హిందూ భవన్ సెంటర్ లో, మసీద్ దగ్గర, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, టవర్ ప్లాంట్ దగ్గర, తర్వాత ఈ మాడవీధులు 4 వీధుల్లో కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. భక్తులు వాళ్ళు చూసినట్లుగా ప్రసాదం స్వీకరించడం పెడుతున్నారు. పోయినసారి ఒక ట్రాక్టర్ పెట్టాము, అలాగే 2 బ్యాచ్లు పెట్టాము. సఫిషియంట్ అనుకుంటున్నాము. ఈసారి 3 ట్రాక్టర్స్ దాంతో పాటు వర్కర్స్ పెట్టి ఎప్పటికప్పుడు ఆ ఏరియాలో పడినటువంటి ఈ ప్లేట్స్, భోజనం ప్లేట్స్, అలాగే వాటర్ ప్యాకెట్లు అన్ని కూడా తీసేస్తాం సార్. పారిశుద్ధ్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే విరివిగా ప్రజలు వస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కదిరిలో ఇలా ఉంది అంటే ఒక మున్సిపాలిటీ కాకుండా కదిరి పట్టణానికి చెడ్డపేరు కాబట్టి దీన్ని మనసా వాచ పూర్తిగా స్మరణలో పెట్టుకొని చాలా బాగా చేయడానికి సహాయశక్తిగా మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఇక్కడ హాజరైనటువంటి ఆదివాసీ సంఘానికి అధికారులకి హృదయపూర్వక నమస్కారం సార్. మనము స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాం సార్. ఇక్కడ మొన్న తిమ్మమర్మం కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు, అడివి గారి సూచన మేరకు అక్కడ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఏర్పాటు చేసి ఆ పరిసరాలన్నీ కూడా ఏ ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా కల్పించాను సార్. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఎంపీ కుటుంబం తీసుకున్నాము. ఈసారి ఇక్కడ జరిగే కార్యక్రమానికి మన కదిరి కాన్స్టిట్యూన్సీ పరిధిలో 29 పంచాయతీలు ఉన్నాయి సార్. ఒక పంచాయతీ 2 బ్లాక్ మిత్రాలు ఉన్నారు. దాదాపు మనకు 186 మంది బ్లాక్ మిత్రాలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి తీసుకుంటాం సార్. స్పెషల్ డ్రైవ్ కూడా పెడతాము. మనం ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళని తీసుకుని ఏర్పాటు చేసి మనకు శానిటేషన్ పరంగా కానీ డ్రింకింగ్ వాటర్ పరంగా కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తామని తొందరకి మనవి చేస్తున్నాం సార్. చేస్తున్నాయి మైకులు ఎందుకని ప్రాబ్లం? మేము గతంలో గ్రామ పంచాయతీ నుండి అడగలేదా? ఈసారి ఇది ఎన్నిసార్లు పాల్గొన ఎందుకంటే మాకు అది కౌంట్ అవుతుంది. మీకు పని చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ చెప్పేది ఉండదు. ఎక్స్పీరియన్స్ లేకుండా ఫస్ట్ టైం వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అది అందుకని అడుగుతాండే. గతంలో అయితే కూడా మనము సరౌండింగ్ గ్రామ పంచాయతీలు తీసుకున్నాం. తిమ్మరవాతపల్లి, ఇంకా ముత్యాల చెరువు, మనకు సరౌండింగ్ పంచాయతీలు తీసుకున్నాం. ఈసారి మిగతా మండలాల నుంచి కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. గ్రామీణ మనకైతే బాగా వర్క్ చేస్తున్నారు. శానిటేషన్ అయితే మనకు ప్లానింగ్ చేస్తాం. కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా ఈ బ్రహ్మ రథోత్సవంలో ఎవరైతే గతంలో ఈ రథోత్సవం డ్యూటీ చేశారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి సిఐ గారు వాళ్ళ యొక్క సేవలను ఈ సందర్భంగా ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ విషయాలన్నీ పోలీస్ శాఖకు సంబంధించి సిఐ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ గతంలో ఏదైతే ఏర్పాటు చేశారో తర్వాత కూడా ఆలయాలు రిప్రజెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మా అయ్యంతాలతో మాట్లాడి ఏర్పాటు చేసుకుంటాము. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా టాపింగ్ పార్కింగ్ విషయం కానీ దొంగతనాల విషయం కానీ ఎక్కువ విషయం ప్రతిసారి జరగకుండా ఇతర ఏర్పాట్లు టెంపుల్లో ఆర్మోడ్ గార్డు ప్రతిరోజు ఆలయాధికారులతో మాట్లాడి పోలీస్ తరఫున ఎటువంటి ఇబ్బంది లేకుండా తగ్గించే తీసుకుంటాం సార్.
కొత్తగా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చిన ఉద్యోగస్తులు మా ఇంటికి నరసింహస్వామి సమక్షం. సో నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అన్నప్పుడు గడ్డంతా పులకిస్తుంది. మతానికి అతీతంగా, కులానికి అతీతంగా, వృత్తులకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు ఏ రకంగా గడ్డతో ఇన్వాల్వ్ అయినా కూడా ఆ వ్యక్తి తెలియకుండానే నరసింహస్వామి అంతా గుర్తొస్తుంది. సో అత్యంత అద్భుతంగా, ప్రశాంతంగా, పవిత్రంగా అందరి ఇన్వాల్వ్మెంట్ తో చేసే ఈ పరమ పవిత్రమైన బ్రహ్మోత్సవాల్లో సలహాలు నాకైతే రాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరము అది దైవలో ఇంకో నేనైతే డిజైన్ చేయలేను, కానీ ఎవరు అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఇది ప్రజాగణోత్సవము, కళ్యాణోత్సవము, మోహిని ఉత్సవం, బ్రహ్మోత్సవం. సో వీటిల్లో మనకు బ్రహ్మోత్సవం రోజు కనపడుతుంది వాటర్ సప్లై, రోడ్స్ స్పేసెస్ చేసుకోవడం, చాలా ఇంపార్టెంట్ గా ఆలస్యం ప్లేస్ వచ్చేసి హిందూపూర్ రోడ్ నుంచి తిరిగి కుదురుకు వచ్చేటప్పుడు జరుగుతాను ఆలస్యం. సో ఇక్కడ ఇది కొద్దిగా సైంటిఫిక్ గా ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ఆ స్లోప్ లెవెల్ తగ్గించే అవకాశం తగ్గించుకోవడం, తర్వాత వచ్చి సౌత్ ను ఏ రకంగా మనం అకామిడేట్ చేసుకోవాలని చూసుకోవడం. గాంధీ మహాత్మా గాంధీ రోడ్ లో అయితే చౌకీ నేను ఎప్పుడు ధైర్యం చేయలేకపోతున్నాను. అక్కడ నుంచి ఆగి మళ్ళీ ఎక్కడో జాయిన్ అవుతున్నాను. అంత భయంకరమైన షోకి ఉంది. అది ఏ రకంగా సాల్వ్ చేస్తారో అంతా కూర్చొని మాట్లాడి చేయాల్సింది. సో మంచినీళ్ళు సప్లై టెంపుల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వేరే బాగుంది. ఈ అడిషన్ గతంలో ఎట్లుందంటే స్థానికులు ఉండేవాళ్ళు మజ్జిగ ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, గాలి కూడా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ ఫీల్డ్ వాళ్ళు వచ్చి పనిచేసే పరిస్థితి ఏర్పడడం లేదు. కాబట్టి మంచినీళ్ళ వ్యవస్థ, అవకాశం ఉంటే మంచినీళ్ళ వ్యవస్థ మీరు ఒకవేళ మీరు అఫోర్డ్ చేయలేకపోతే లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తే ఆ కార్యక్రమం మాకు సత్తే దగ్గర. కానీ టెంపుల్ కంప్లీట్ గా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అనేది మాకు సంబంధం లేని విషయంగా చూస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ నాకైతే విచిత్రం అనిపిస్తుంది. ఆర్థిక పరంగా చూసినా, అవసరం పరంగా చూసినా టెంపుల్ ఇస్ సపోజ్ టు హావ్ టేకెన్ ది ఫస్ట్ స్టెప్, ముందుకు రావాల్సింది. కాబట్టి ఈసారి నేను టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కు అప్పీల్ చేసేది ఏంటంటే మీరు ఐడెంటిఫై చేయండి, మా స్థలాలు చూపించండి, ఆ కార్యక్రమం మేము చేస్తాం. లేదు మీరే ఇనిషియేటివ్ తీసుకోండి, సీ టు ఇట్. అక్కడికి వచ్చే ప్రజలు మంచినీళ్ళు మధ్యమం ఏదో కానీ బడ్జెట్ లేదని కానీ మనుషులు లేదని కానీ మీకు ఫీలింగ్ బట్ మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలి. లొకేట్ ప్లేసెస్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ ఇంక్లూడింగ్ ఆర్డీఓ గారు కానీ, డీసీపీ గారు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ మేము అప్పీల్ చేస్తుంటే అది. రెండోది, మనం ఈసారి అన్నదానం చేసే వ్యక్తుల దగ్గర లాస్ట్ టైం ఏదైతే మనం ఆల్ ది కేర్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ రిమూవల్ ఆఫ్ ది ఎమ్మెల్యే, మున్సిపాలిటీస్ వీరంతా లాస్ట్ టైం చేసే ముక్కోటి ఏకాదశికి సేమ్ ప్యాటర్న్ కైండ్లీ సో దట్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. తినే వాళ్ళకి కానీ, ప్రసాదం తీసుకునే వాళ్ళకి కానీ ఇవ్వడానికి చాలా సులభంగా హైజీనిక్ గా ఉంటుంది, ఆదర్శంగా ఉంటుంది. మూడు, ఇంకా తేరు అయిపోయిన తర్వాత తేరుని పట్టు. నాలుగు ఇంపార్టెంట్ నేను కదిలి ప్రజలందరినీ అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరైతే మన 4 ఊళ్ళ నుంచి వచ్చి ఈ రథాన్ని కదిలించి రథాన్ని చివరికి చేరుస్తున్నారో పాయింట్ కి, ఆ 4 ఊళ్ళ వాళ్ళ దగ్గరికి ఊరి పెద్దలు వెళ్ళి ఈసారి కొత్త మార్పుతో అడ్మినిస్ట్రేషనే కాకుండా మనం పెద్దలు వెళ్ళి ఆ ఊళ్ళకి వెళ్ళి వాళ్ళని కొద్దిగా సమాయత్తం చేసి వాళ్ళని కొద్దిగా నేను చేశాను మరి చాలా మంచి పొగిడి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంటే వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఇది లీడింగ్ టు కన్ఫ్యూజన్. ముందు వాళ్ళే ట్రై చేసేవాళ్ళు వాళ్ళ పిల్లలు ఎట్లా వెనుకల నుంచి ఎట్లా తిండి వేయాలా, ఎట్లా ఆపాలా, ఎట్లా ముందుకు తీసుకోవాలని. ఇది ఇక్కడ మిస్ అవుతుంది. లింక్ కొద్దిగా మనం అఫెక్షన్ తో, గౌరవంతో ఈ విషయాన్ని హ్యాండిల్ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. మార్చుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ, అది గుర్తుపెట్టుకొని మీరు మిస్ కాకుండా చూడండి. ముఖ్యంగా భక్తులు ట్రాన్స్పోర్టేషన్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ గారు. ముఖ్యంగా ఈ కదిలి 14వ తారీఖు, అలాగే రథోత్సవం 20వ తారీఖు ఉన్నాయి. కాబట్టి
ఈ రథోత్సవం ముందు రోజు, అలాగే కత్తి పుణ్యం రోజు, అలాగే సోమవారి కళ్యాణం 10వ తారీఖు భక్తులంతా కూడా ఈ దేవస్థానం చేరుకోవడానికి వారు ప్రత్యేకమైన బస్సు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ విషయమే ఏపీఎస్ఆర్టీసీ వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటుంది. బ్రహ్మోత్సవాల్లో ఆరోగ్య శాఖ వారు ఈ స్వామివారి యొక్క రథోత్సవం జరిగే ముందు అదంతా పరిశీలించి దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రథమంతా తయారైన తర్వాత ఒకసారి వారు ఇన్స్పెక్షన్ చేసి ఎటువంటి జాప్యం లేకుండా ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ రథోత్సవం కోసం ఏర్పాటు చేసే ఆర్చీలు కూడా వారు అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈ విషయాన్ని వారిని మాట్లాడుతున్నాం. ఈ సమావేశాన్ని చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యేలు అన్నిపల్లి ప్రసాద్ గారికి, మంత్రులు మాజీ ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారికి, ఆడియో గారికి, వేదిక అందించిన పెద్దవారికి, ఇక్కడ వచ్చేసిన ఇతర శాఖల అధికారులకి, పాత్రికేయులకి, భక్తులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ విషయంలో మనకు పవర్ సప్లై ఎక్కడ మనకు ఇంట్రెస్ట్ అనేది లేదు, మన పవర్ కట్స్ ఎక్కడ లేదు, మన విద్యుత్ అయితే అందుబాటులో ఉంది. ఇంటరప్షన్స్ లేకుండా, అంటే విద్యుత్ అంతరాలు లేకుండా ఖచ్చితంగా మనం బ్రహ్మోత్సవాల్లో ఈ బ్రహ్మోత్సవ సందర్భంగా విద్యుత్ అందించడం జరుగుతుంది. మరి ఇంకా మోడీ వచ్చిన రోజైతే మా స్టాఫ్ కూడా స్వామివారి మీటింగ్కి ఎటువంటి అవాంతరాలు జరగకుండా చేయడం జరుగుతారు. అలాగే మన బ్రహ్మోత్సవం రోజు అయితే పవర్ సప్లై మనం అర్లీగా రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల వచ్చే ప్రజలందరికీ పవర్ ఉండదు అనేసి ట్రాన్స్ఫార్మర్స్ పైకి కూర్చుంటారు కాబట్టి అర్లీగా మేము పవర్ రిమూవ్ చేస్తాం. ఇంకా రథోత్సవం ఎలా వస్తూనే వెంటనే పవర్ రిస్టోర్ చేస్తాం. అలాగే మా స్టాఫ్ అందరూ ఈ రథోత్సవంలో పాల్గొంటారు. ఇక్కడ మన నరసింహస్వామి దేవస్థానం ఆవరణలోనే మన కట్టడంలో స్టాఫ్ 24 hours అందుబాటులో ఉంటారు. ఎటువంటి సంవత్సరం కూడా ఇంత స్టాఫ్ మాకు ఆడియో నడిచినట్టు మా స్టాఫ్ ఎవరైతే ఇన్వాల్వ్ ఉంటారో వాళ్ళకి 100% ఇస్తాం. ఎవరైనా మనకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. నేను కూడా ఎందుకంటే మా శ్రమని చాలా తరతరాల నుంచి 50 సంవత్సరాల నుంచి మా స్టాఫ్ చేసే శ్రమని మీరు తగ్గిస్తున్నారు. చాలా దూరంగా మీకు దగ్గరగా తెలియజేస్తున్నా. ఇంతకుముందు అయితే మనకు ఉన్నప్పుడు కూడా అనుకున్న ప్లాన్ పెట్టారు, కార్యరూపం మార్చలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 70% కలిగింది. ఇది మాత్రం మా స్టాఫ్ తరఫున, మా ఇంజనీరింగ్ స్టాఫ్ తరఫున అందరికీ వెరీ గ్రేట్. అసలు ఎక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సైజ్ అమ్మకాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ విషయాన్ని వాళ్ళు స్పందించాల్సిన కోరుతున్నాను. భక్తులకి అందరికీ నా నమస్కారాలు. నేను కూడా కదిరికి కొత్తగా వచ్చాను. అంటే గతంలో మా డిపార్ట్మెంట్ ఏ విధంగా సహకరించిందో ఇప్పుడు రథాన్ని కానీ ఆపడానికి కానీ చింతమూరులు అవసరం ఉంటుంది. వాటికి పర్మిషన్ అడుగుతున్నారు. కాకపోతే మీరు ఏ ఏరియాకైతే వెళ్ళబోతున్నారో అది కొట్టుకోవడానికి ఒకసారి మాకు ఆదేశిస్తే ఆ ఏరియాకు సంబంధించినటువంటి జనరల్ ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ ఏదో కానీ నేను పంపించడం జరుగుతుంది సార్. ఎటువంటి అవంతరాలు జరగకుండా మేము పర్మిషన్ ఇస్తామని అందరికీ నమస్కరిస్తూ వివరించుకుంటున్నాను సార్. తక్కువగా ఏదైనా చేశారో అదే విధంగా చేస్తాం సార్. కలెక్టర్ గారు పర్మిషన్తో చేయాలి సార్. ఇది మా డిపార్ట్మెంట్ సొంతంగా ఏం కాదు, కలెక్టర్ గారు పర్మిషన్ అడిగితే అలాగే నవోదయం ముఖ్యంగా మాకు దానికే నిజంగా ఇక్కడ పనిచేస్తే వేరే ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము సొంతంగానే కూడా కలెక్టర్ గారు ఆదేశం మేరకు సార్ చెప్తారు ఈసారి కోరుతున్నాం సార్. నమస్కారం సార్. ఆల్రెడీ వాళ్ళకి అడ్రస్ చేయడం జరిగింది. ఈ విషయంపై వైద్య సిబ్బందిని స్పందించాల్సిన కోరుకుంటున్నాను.
రోజున టెలిఫోన్ వైర్లు అవన్నీ తొలగించి ఉత్సవం ఆదిమ సత్రం ఉంది అవసరం part of the department 24/7 will be available and services and mass services will be available, sir. And the staff will be prepared for every part of the మీడియా వాళ్ళకి చెప్పేసి కోనేరు గురించి మాట చెప్పేసి చెప్తా 20 తరగతి ఇబ్బంది లేకుండా కొంచెం సైడ్కి పెట్టడం లేకపోతే అది అవకాశం లేకపోతే కట్ చేయవలసింది వాళ్ళని కోరుతూ ఉన్నాను. అలాగే మీడియా వారికి కూడా విజ్ఞప్తి, ప్రతిరోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం 2 పూట్ల ఆ మీడియా గ్రూప్లో అన్ని ఫోటోలు షేర్ చేయడం జరుగుతుంది. ఏ రోజు ఆ రోజు అన్ని కార్యక్రమాలు ఫొటోస్ వీడియోస్ అన్నీ పంపిస్తాము. వారంతా వీళ్ళంత వరకు అన్నీ పూర్తిగా కవర్ చేస్తూ భక్తులకు అందరికీ కూడా నెక్స్ట్ డే పేపర్ వచ్చేటట్టు చూడాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యమైన విషయము ఈ యొక్క స్వామివారి పుష్కరణ విషయం. పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే పుష్కరంలో ఆ తీర్థవాది కార్యక్రమం జరిగిందో అలాగే ఈ సంవత్సరం కూడా అవసరమైన మేరకు అవన్నీ కూడా క్లీన్ చేసి శుభ్రమైన నీళ్ళన్నీ కూడా ఆ కోనేరులో పెట్టి ఆ స్వామివారి కార్యక్రమాన్ని గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అక్కడే చేసి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఆ డిజైన్స్ని కొంచెం మార్చడం వల్ల కొంచెం సమయం తీసుకోవాల్సి వచ్చింది. పూర్తిగా ఒక 2 నెలల్లో అన్ని మిస్లీనియస్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసి దాదాపు 70% కంప్లీట్ అయింది. ఆ 30% కూడా కంప్లీట్ చేసేసి భక్తులందరికీ పూర్తి స్థాయిలో కోనేరుని అందుబాటులో తీసుకురావడం జరుగుతామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకెవరైనా భక్తులు కానీ తర్వాత ఉభయకర్తలు కానీ ఏమైనా వారి యొక్క సలహాలు కానీ ఏదైనా చెప్పదలుచుకుంటే వారు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ఓం నమో నరసింహాయ. పెద్దలు ప్రసాద్ అన్న గారికి వందనాలు, పాత అన్న గారికి వందనాలు, మన యువకిషోరుడు వంశీ వెల్కమ్. వేదికలంచిన పెద్దలకి, ఇప్పుడు చిన్నప్పుడు ప్రముఖులకి, మీడియా మిత్రులకి, వేరియస్ డిపార్ట్మెంట్ హెడ్స్కి అందరికీ నా అభినందనలు. ప్రతి ప్రాబ్లం అందరూ చెప్పారు. మాకన్నా అందరికీ వయసులో అందరికీ పెద్ద అనుభవం ఉంది. అన్ని ప్రాబ్లమ్స్ చెప్పినారు, అన్ని నోట్ చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఐ ఫీల్. నాకు తెలిసి మన ప్రపంచంలో ఇండియా ఒక చిన్న దేశం. ఇండియాలో ఆంధ్ర ఉండాల్సినది, ఆంధ్రాలో ఉండాల్సినది. కానీ మనకు హైలైట్ అయిందనేది మన నరసింహస్వామి. దీనిలో 10 మంది బ్రతుకుతున్నాము, 10 మందికి అది అనేది ఏమనేది తెలుస్తుంది. 10 రూపాయలు వచ్చేది కానీ మన నరసింహస్వామి ద్వారానే మనకి వ్యాపారాలు కానీ లేదంటే ప్రతిదీ మనం సంపాదించినంత బయట ఊళ్ళపై ఖర్చు పెట్టున్నాం. కానీ బయట నుంచి మనకి కది అని గుర్తింపు రావడానికి ఒక నరసింహస్వామి తప్ప వేరేది ఏమీ లేదు నా అభిప్రాయం. సో ఇది ఒక కన్నుల పండుగ చేసుకోవాలంటే వచ్చిన వాళ్ళందరికీ మనము సహృదయంగా ఆహ్వానిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని నెక్స్ట్ ఇంకా ప్రమోట్ చేయాలి. కదిరి దీని ఇట్ ఇస్ నాట్ ఎనఫ్, ఇంకా పెద్దదిగా చేయాలని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. వాళ్ళు చెప్పేటువంటి సేఫ్టీ అనేటువంటిది కూడా చాలా ముఖ్యం. మనం ఎంత మెయింటైన్ చేసినా కూడా ఒక్కొక్కసారి రథం వచ్చినప్పుడు అనేక మంది దాన్ని లాకర్లో పైన ఎక్కేయడం జరుగుతుంది. మనం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా వాళ్ళు పూలు లాగారు, కింద బిర్యానీ పెడతారు. దీంట్లో మాత్రం అది సేఫ్టీ దృష్ట్యా ఎవ్వరం ఏం చేయలేము. కనపడకపోయినా కూడా దీంట్లో రథత్వం చేసే ఒక దృష్ట్యా పునర్జన్మ నవీద్యత అనేటువంటిది సాంప్రదాయం. వాస్తవంగా ఎంత చేసినా కూడా రథం మనలో ఉండేటువంటి దేవుడు కనపడదు. వీలైనంత వరకు ముందర ఉండేటువంటి ఖాళీ చేస్తారు. అందుకే కదిరిలో మాత్రమే నేను అదే పదం చెప్తున్నాను. ఇంకా ఎక్కడ కానీ ఈ సౌకర్యాన్ని కల్పించాల. కదిరిలో రథోత్సవం అయిపోయిన తర్వాత
మొత్తం 14 మంది రాత్రి 12, 1 గంట దాకా కూడా స్వాములు కూడా అట్లాగే ఉంటారు. 1 గంట దాకా కూడా భక్తులందరికీ కూడా రథంపైకి వెళ్ళి స్వామిని ఇక్కడ దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించే ఏకైక స్థానం రాత్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని మనం జగన్గా కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో ఇంకా చిన్న లోటుపాట్లు ఏమైనా చేసుకుంటాం కానీ ఆ బయట బార్డర్స్ తీసేసామంటే స్వామికి అనేక రకాలైనటువంటి వస్తువులు ఇవన్నీ చేసింటారు. అది ప్రాక్టికల్ చాలా నెక్స్ట్ ఆవిష్కరణ జరిగిన తర్వాత మన దేవుడు ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు మన అదుపులో ఉంటారు. ఇప్పటికి ఎంతమంది మన మాట వచ్చినా ఆనందం మైండ్ ఏమంటే ఆ ఉత్సాహం ఆనందాన్ని ఎవరు కట్టుకోలేదు, ఎవరు బయటకుతారో దిగుతారో తెలియదు. కాబట్టి పూర్వం జరిగినటువంటి కొన్ని సమస్యల దృష్ట్యా పెట్టడం జరిగింది. నెక్స్ట్ అంతరకాలంలో ఆ పేరు రెగ్యులేషన్ చేసినప్పుడు మీరందరూ పెద్దవాళ్ళతో కూడా చెప్తూ ఉన్నారు ఆ రోడ్డు అంతా విస్తరణ జరుగుతుందని. ఆ విస్తరణ జరిగినప్పుడు ఆ రథాన్ని మనం రెగ్యులేషన్ చేసుకున్నప్పుడు ఆ కంచి అటువంటి ప్రాంతాలు ఏదైతే విశాలంగా లేదు అలాగే చేసుకుంటే అప్పుడు మనకి సమస్య తీరుతుంది. ముందంటే జనాభా తక్కువ ఉన్నారు, మనం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దాదాపు 5-6 లక్షల మంది రథోత్సవానికి వచ్చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ ఒక విషయంలో మాత్రం మేము ఆ రక్షణ అనే విషయంలో మాత్రం అడ్డుపెట్టడం జరిగింది. కావాలంటే ఆ పేరు పైకి ఎవరు ఎక్కకుండా మీరు ఎవరైనా సహకరిస్తే మేము దానికి సిద్ధంగా స్వామివారికి తీసేసి ఖచ్చితంగా మేము తెలియజేస్తాం. ఎందుకంటే స్వామివారిని పవిత్రంగా తీసుకొచ్చినప్పుడు మనం ఎంతమంది కలిసి పనిచేస్తా ఉండేదంతా కూడా ఆ భక్తులకి ఈ బ్రహ్మోత్సవం పవిత్రత కోసమే. కేవలం దర్శనం కూడా ప్రాధాన్యత కాదు, రథోత్సవం నిర్వహించే విధానం కూడా ముఖ్యమే. అందులో మనందరం కరెక్ట్ గా చూడండి, ఒక మాట చెప్తాను తప్పుగా అనుకోకండి పెద్దవాళ్ళు. మనందరికీ కూడా ఉత్సవాలు పైకి ఎక్కించేసి ఆ హోమాలు వేసేసి ఆనందం మాత్రమే తెలుస్తుంది. కానీ మా నాన్న వాళ్ళు కానీ మేము కానీ స్వామివారిని మళ్ళా ఇంటికి తెచ్చే వరకు మాకు ప్రాణం పోతున్నారు. ఎందుకంటే ఆ స్వామివారి ఉత్సవం కూర్చోబెట్టినప్పుడు ఎన్నో రకాల కట్టుదిట్టాలు తాళ్లతో కట్టేసి స్వామివారిని ఆ పూలంతా వేసి మనకు పైన కనపడే పూలు మాత్రమే కనపడుతుంది. కానీ లోపల ఎన్ని రక్షణ వ్యవస్థలు చేశారో అంత ఎత్తులో మనమే నిల్చుకోము. 3 గంటల సేపు అంత ఎత్తులో స్వామివారిని పెడతాము. కాబట్టి రక్షణ చాలా ముఖ్యము. దయచేసి మీరందరూ కూడా మాకదా మీరు ప్రతివాళ్ళు ప్రతి విషయం మీకే మాకదా మీకే బాగా తెలుసు. దయచేసి ఈసారి రోడ్డు వ్యవస్థ మారుతుంది కాబట్టి మనం కొత్త రంగంలో మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా అందరికీ కనపడేలాగా ఖచ్చితంగా చూసుకుందాం. దయచేసి 2-3 సంవత్సరాలు దయచేసి సహకరిస్తే ఖచ్చితంగా అందరికీ దర్శనం అయ్యాలి కదా, ఖచ్చితంగా చెప్పండి. సరేనా? సంతోషం. బ్రహ్మణం బ్రహ్మణస్పదే ఆనస్వం నోటిసి ప్రసాదం సభకంద నమస్కారము మరియు ఆశ్రయాలు బ్రాహ్మణుడి అంటే ఆశ్రయాలు దేవుడి కంటే అందరికి ఆశ్రయాలు చేస్తూ నమస్కారం చేస్తూ చెప్తున్నాము. ఈసారి రథోత్సవం 20వ తేదీ 3వ నెల 2020 సంవత్సరము గురువారం వస్తుంది. ఆ గురువారం ఎట్లా అంటే కన్నా గురువుడికే గురువు అంటే భగవంతుడు. అందుకే సర్వేనాం గురువునాం అధిపతి. అటువంటి గురువులకు అధిపతి కాబట్టి ఆ రథం జరుగుతుంది. 6 నుంచి 7:30 యమగంట వస్తుంది. 6 గంటల లోపలే రథోత్సవానికి స్వామి సిద్ధమై రథోత్సవంలో స్వామి అలంకారం కాదు. మళ్ళా 7:50 నుంచి రథోత్సవం మొదలైతుంది. అన్ని కూడా దిగ్విజయం జరుగుతుంది. పైగా మన శివరాత్రి కూడా శివాయ విష్ణురూపాయ అని మన పిల్లలు కూడా కలిసి శివరాత్రి కళ్యాణోత్సవం కానీ గ్రామోత్సవం కానీ అందరికీ బాగా బాగుంది అని చెప్పినారు. కాబట్టి అన్ని బాగా జరుగుతుందని భగవంతుడి ప్రార్థన చేస్తున్నాము. ఓం నమ శివాయ, ఓం లక్ష్మీ నరసింహాయ నుంచి కొంచెం గౌరవప్రదంగా ఉండేవాళ్ళు చాలా మంది మహిళలు వస్తుంటారు. అని అప్పుడు కూడా ఈ మీటింగ్ లో మనం చెప్పినప్పుడు టాయిలెట్ ఏదైతే ఉన్నాయో వాటిని పెట్టడానికి స్థలం లేదని మనం ఇబ్బంది పడినప్పుడు అప్పుడు కూడా కందికొండ ప్రసాద్ గారు పాఠశాల సభతో ఇక్కడ మనకు వంక ఉంది. ఆ వంక పక్కన మాత్రం టాయిలెట్ పెట్టినట్లయితే మహిళలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా కదిలో నీళ్లు గతంలో మంచి బ్యాగ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే కదిలో భోజనం తక్కువ లేదనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందరకు వచ్చి భక్తాదులందరూ కూడా భోజనం పెట్టే అవకాశం కూడా
గదిలో ఉంది. కానీ మనం ఈ గదిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. పోలీసు వాళ్ళైతే ఆరో తేరు వచ్చేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ మోకులు బట్టి ఎక్కడ తేలిక పడతారని వాళ్ళ బాధ్యతగా చాలా చక్కగా చేస్తూ ఉంటారు. అయినప్పుడు పోలీసులుగా ఆ జనాలు చూపేస్తూ ఉంటాం మనం. కానీ రోడ్డు తక్కువ ఉండడం వల్ల ఆ రెండు ఇబ్బందులు ఉన్నటువంటి పోలీసులకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది ఉంది. పాతసారి చాలా సార్లు చెప్పారు మీటింగ్ లో, మీరు ఫస్ట్ రోడ్డు ఎందుకు చేస్తారంటే మొట్టమొదటిసారిగా మా ఇంజనీర్ కొంచెం తొలగిస్తాను, ఎంతవరకు రోడ్డు కావాలి అంతవరకు కాబట్టి ఆ కార్యక్రమం చేపడితే బాగుంటుంది, రోడ్డు వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కందుకూరి ప్రసాద్ గారు కంగారు కట్టుకుని ఏ విధంగా సరే రోడ్డు ఎడల్పు చేస్తాను, అదేవిధంగా ఊళ్ళు ఏదైతే కరెంటు ఊరు పై నుండి విటమిన్ ఎదిగినప్పుడు ఎక్కడ భక్తాలు ఇబ్బంది పడితే మన ఊరికి చెడ్డపడుతుంది, ఆ పరిస్థితి లేకోకుండా నేను ఖచ్చితంగా చేస్తాను. అండర్గ్రౌండ్లోనే ఏదైతే కరెంటు ఊరు తీసే విధంగా పార్థసారి గారు వాళ్ళు అందరూ కలిసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకురావడం చాలా సంతోషకరం. అదేవిధంగా పేరు పక్కన చాలా చిన్న ప్లేస్ ఉంది, అక్కడ ఏడుపులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఉపహారాలు కావచ్చు, చాలా మంది వందలాది మంది అక్కడ తీసుకోవడానికి చాలా సంతోషపడతారు. అయినప్పుడు అక్కడ ప్లేస్ తక్కువ ఉంది. కానీ కందుకూరి ప్రసాద్ గారు ఎంత క్లీన్ చేసి అక్కడ భక్తాలు నిలుచుకునే విధంగా చొరవ తీసుకుంటారని చెప్పేసి చెప్పడం చాలా సంతోషం, చాలా మనందరికీ ఆనందం. తేరు ఎక్కినప్పటి నుంచి పార్థసారి గారు, అదేవిధంగా స్వాములు పై నుండి వంశీకృష్ణ గారు ముందర ఈ గతంలో తేరు పోయినప్పుడు ప్రతిసారి కూడా కందుకూరి ప్రసాద్ గారు వెళ్తుంటే వాళ్ళు పైన ఎక్కడ ఎంతనం జరుగుతుందో ముందర ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఎర్రజెండా కూతూ మైకులు చెప్తా ఉంటే కాదు లక్ష్మీ స్వామి యొక్క ఆశీస్సులతో ఒక్కరు ఏ ఇంట్రెస్ట్ అనుకోకుండా మనం రథోత్సవం చేసుకుంటా ఉన్నాం. మనం ఒకటే చెప్తాము ప్రజలందరికీ, మేము చాలా సార్లు 2019 సంవత్సరంలో కరోనా వచ్చి దేశం ఉండకుండా ఎక్కడ చూసినా బంద్ చేస్తా ఉంటే బయట తిరుగుకోకుండా అదిలో మాత్రం మన రథోత్సవం లక్షలాది మందితో రథోత్సవం జరిగినప్పుడు ఎవరికి కూడా ఇంత కూడా జబ్బు రాకుండా కాశీ లక్ష్మీ స్వామి ఆశీస్సులు మనకు ఉన్నాయి, మనకు తెలుసు. కాబట్టి మనం అందరూ కూడా కళ్యాణ వస్త్రంలో చాలా మంది వస్తాం, తిలకిస్తాం దేవుని, ఆ మహాదేవుని. అదేవిధంగా ఆయన మంచి సౌకర్యం కల్పించినటువంటి మన గది ఆలయం కమిటీ కానీ, అదేవిధంగా కదిరిపుర ప్రజలకు కానీ, భక్తులకు కానీ, అదేవిధంగా దూరాలకు కానీ అందరూ కూడా మనం రుణపడి ఉంటామని కార్యక్రమం తెలియజేసుకుని అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు శాసనసభ్యులు కందికొండ ప్రసాద్ గారికి, మాజీ శాసనసభ్యులు ఇంకా పాఠశాల గారికి, ఈవో అయినటువంటి శ్రీనివాస్ గారికి, మరియు ఆర్టీఓ శర్మ గారికి, కిరణ్ గారికి, కమిషనర్ గారు, సిఏ మధు గారికి, ముందరటువంటి రథోత్సవం ఎటువంటి ఇబ్బంది కలగకుండా నరసింహస్వామిని దర్శనం చేసుకుంటామో లేదో తెలియదు, కానీ నరసింహస్వామి రథోత్సవానికి వచ్చే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్న గొప్ప మనసులో ఇక్కడ పనిచేసినటువంటి అధికారులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అయితే పెద్దవాళ్ళందరూ కూడా డిస్కస్ చేశారు. అయితే చిన్న చిన్న విషయాలు ఏంటంటే, ఇటువంటి సమావేశాలకి రానున్న సంవత్సరాల్లో అధికారులు ఎంతైతే కీలక పాత్ర పోషిస్తారు, ఆ పవిత్రతకి అంజన్ స్వామి గారు ఆచార్య పురుషులు ఎంతైతే విలువైన పాత్ర పోషిస్తారో, అట్లాంటిదే భక్తాదులు, ముఖ్యంగా తెగులు చేసే వాళ్ళు, మూర్తిపల్లి గ్రామస్తులు, కుటాకుల గ్రామస్తులు, నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు, సైదాపూర్ ఇలాంటి వాళ్ళు, తర్వాత దేవి ఉన్నటువంటి శిశువాలయం సంబంధించిన శ్రీనగర్, మిగతా వీళ్ళందరూ కూడా దయచేసి ఆ గ్రామాల నుంచి కూడా ఒకరిద్దరిని రిప్రజెంటేటివ్స్ ని తీసుకొస్తే వాళ్ళ విషయం కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా రథోత్సవం జరుపుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అధికారులు మనం పెద్ద పెద్ద విషయాలు అయితే ఆలోచిస్తాం. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బరాజ్ గారు చెప్పారు, చిన్న చిన్న విషయాలు కూడా మనం వేరే ఊళ్ళో వెళ్తే, ఒక గుడికి వెళ్తే ఎట్లాంటి సమస్యలు అయితే మనం ఇబ్బంది పడతాం. ఎగ్జాంపుల్ రథోత్సవంలో చెవి కాదు, లేకపోతే నరసింహస్వామి ఇప్పుడు మండు టెండర్లు నడుస్తా ఉన్నాయి. అయితే ఒక కార్పెట్ కానీ, ఒక కూలింగ్ పెయింట్ కానీ, ఇవన్నీ చూడడానికి చేయడానికి చాలా చిన్న చిన్న విషయాలుగా కనిపిస్తాయి. కానీ వచ్చే లక్షలాది మంది భక్తులకి ఎటువంటి ఆటంకం రాకుండా చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేయాలి. అయితే ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ తోనే జరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఉదాహరణలు చూస్తే అన్ని ప్రభుత్వాలు అనుకుంటే ఒకటి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, లేదా ఫండింగ్ ఇష్యూస్ ఉంటాయి. అయితే ఇక్కడ నరసింహస్వామి
ఆయన గొప్పతనం ఏంటంటే ఏదైనా ఒకటి మొదలు పెడితే నరసింహస్వామి జరిపించేస్తే ఆనవాటి ఈ రోజు ఈ ఆలయానికి ఉండడం జరిగింది. గతంలోనే మిఠాయి రాసాయన మాజీ ఇక్కడ పండుగ విషయంలో కూడా ప్రభుత్వంలో పెట్టుకుంటే టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి ఇక్కడే కదిలి ఉన్నటువంటి పురోగమనం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ద్వారా ఆ వంటల కొరకు చేయించుకుంటే ₹1 ప్రభుత్వ నుంచి అవసరం లేకుండా ఉన్నటువంటి స్థానిక భక్తాలులే తీసుకొని ఈ రోజు పంటల కొరకు కూడా చేయించే అవకాశం ఈ రోజు నరసింహస్వామి కల్పించారు. అట్లానే చూస్తే కళ్యాణోత్సవాన్ని ముందు కళ్యాణోత్సవం ఎట్లా జరుగుతుందని ఇప్పుడు దాదాపు 7-8 సంవత్సరాల నుంచి అనుకుంటారు. అది 3 గంటలు కనిగూడ ప్రసాద్ గారు ప్రభుత్వంపై ఆధారపడకుండా తన సొంత నిర్వహించి కళ్యాణోత్సవం యొక్క వైభవాన్ని ఏ స్థాయిలో తీసుకెళ్లాలనే విషయం కూడా ఉంది. కాబట్టి అధికారులు ముఖ్యంగా ఆర్టీఓ గారికి ఎటువంటి అవసరమైన చెల్లిదండ్రులు కానీ అన్నదాలు కానీ ఏదన్నా కానీ ప్రజల్ని కూడా మీరు భాగస్వాములు చేస్తే ఈజీగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అట్లానే పోలీస్ వారికి ఇచ్చిన విజ్ఞప్తి మనం నిధులని దాటిన తర్వాత దాదాపు ప్రభుత్వం యథాస్థానానికి చేరుకున్న తర్వాత వెనుక నుంచి అక్కడ దర్శనానికి మొదట 1 గంట 2 గంటల సేపు అక్కడ సమయం వృధా అవుతుంది. ఆ టైంలోనే చైన్ స్నాచింగ్ కానీ లేకుంటే ఆడవాళ్ళతో బయట ఉన్న వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించే విషయాలు కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి హిందువులు తల్లి దాటిన వెంటనే మీ ఓడిపోయిన సామాగ్రితో మొదలు వేసే భక్తాలు తప్ప మిగతా భక్తులందరినీ కూడా నరసింహస్వామి గుడి ముందర వైపు నుంచి కానీ చౌక్ ఇటువైపు ఎంజీ రోడ్ నుంచి కానీ వచ్చే విధంగా తీసుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నరసింహస్వామి కూడా ఈరోజు అధికారులు కేవలం గుడిగా మాత్రమే కాకుండా నరసింహస్వామి భక్తి కూడా పార్టీ అవకాశం మీ అందరికీ కూడా వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్కసారి అధికారులు ఒకసారి పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఇతర డిపార్ట్మెంట్ ఇక్కడ ఒకసారి నరసింహస్వామి రథోత్సవాల్లో పాల్పడుతున్న తర్వాత వాళ్ళ డ్యూటీ లేదో చాలా మంది ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పనిచేయాలి, నరసింహస్వామి రథోత్సవం చూడాలన్న భక్తి వాళ్ళు కల్పించారు నరసింహస్వామి యొక్క గౌరవం. కాబట్టి మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరొక విధానం ఏంటంటే చాలా మంది కొత్త వాళ్ళు వచ్చినారు, బయట నుంచి వచ్చినారు, మరి 2 సంవత్సరాలు చూసింటారు. అయితే కొత్త డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు కొద్దిగా హ్యూమినిటీతో. ఎందుకంటే భక్తులు అక్కడ ఏమవుతుందంటే చిన్నపాటి గౌరవంతోనే అక్కడ సమస్యలు ఇదే అయిపోతుంది. కాబట్టి రథోత్సవానికి ముఖ్యంగా రథానికి దగ్గర ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఇస్తే దానికి బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం కూడా స్టాండర్డ్ ఎస్ఓపి కింద జరగదు. కాబట్టి కొన్ని విషయాలు భక్తి శ్రద్ధలతో కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తూ మనందరం కూడా ఎంత ఏ ఒక్కటి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ డిపార్ట్మెంట్ కూడా నరసింహస్వామి ప్రపంచంలో చాలా రథోత్సవాలు ఆడినప్పటికీ కూడా ప్రపంచ దేశాలు ఎంతో మంది మృత్యువాదమైనప్పటికీ కూడా కదిలో కరోనా మహమ్మారి నరసింహస్వామి మాత్రం ఆపలేదు. కాబట్టి మనం గుర్తు పెట్టుకొని ఆ రకంగా ఒక మంచి కాంబినేషన్ ఈరోజు దేశంలో ఉంది, రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈరోజు ఇక్కడ కూడా అధికారం ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క రథోత్సవానికి ప్రతి ఒక్క కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్యే బాలసారి గారు, మాజీ ఎమ్మెల్యే బాలసారి గారు, ఎమ్మెల్యే కందిగూడ ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఓటర్ ఎమ్మెల్యే ఒక పదవి కంటే ఎమ్మెల్యే కంటే ముందుగా నరసింహస్వామి భక్తులుగా వాళ్ళు స్వీకరిస్తారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా నడిపిస్తారని చెప్పి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. సన్నాహక సమావేశానికి హాజరైనటువంటి పెద్దలకి, ఆలయ అర్చకులకి, ఈవో గారికి, అధికారులకి, పాత్రికేయ మిత్రులకి, పురప్రముఖులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మొదటిగా శానిటేషన్ మీద ఫోకస్గా పోదామని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తున్నాను. అదే రకంగా కోఆర్డినేషన్ పెట్టుకోండి. ఇప్పుడు కొత్త మీరు తిమ్మమ్మ మరిమానో లేదంటే గ్రామాల్లో నన్ను కన్సిడరేషన్ పెట్టుకోవద్దండి. మీరు పెద్ద క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేస్తూనే పెట్టుకోండి. దీంట్లో మీరు మొదటిగా చేయాల్సింది ఏమంటే ఇందాక పబ్లిక్ టాయిలెట్ చెప్పుకున్నారు. ఎవ్రీ టైం మనకు ఒక ఇష్యూ ఉంది.
మీకు ఆ ఏరియాలో ఈ రకంగా కాకుండా రేపు మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది ఈవో గారు. టెంపుల్లో కాకుండా ఆర్డీ ఆఫీస్లో పెడితే బాగుంటుంది నా ఉద్దేశం. ఇక్కడ ఎందుకంటే ఐసోలేట్ అయితేనే మంచిది, మీకు అవుట్పుట్స్ వస్తాయి. ఇక్కడైతే మళ్ళీ అన్ని మెస్అప్ చేసుకుంటున్నాం మనం. దిస్ హ్యాస్ బికమ్ రొటీన్. ఆర్గనైజ్డ్గా పోవడం మనం. ఈ మీకు బయట నుంచి వచ్చే బస్సులు కూడా మీరు ఇంకా కొద్దిగా బయటికి ఆపేసి ఆర్టీసీ వాళ్ళకు ఒకటి విజ్ఞప్తి చేస్తాను, ఫ్రీ బస్సెస్ ఏదైనా మీరు ఆపరేట్ చేస్తే, ఎస్పెషల్లీ మోహినోత్సవం రోజు కావచ్చు, మోహినోత్సవం రోజు కావచ్చు, అదే రకంగా రథోత్సవం రోజు కావచ్చు, కదిరి పున్నం రోజు కావచ్చు, ఈ 3 రోజులు ఎప్పుడైతే రద్దీ ఎక్కువ ఉంటుందో ఆ రోజున ఊర్లో మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేసుకొని అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ ఆపరేట్ చేసి దానికి ఇంకరీజ్ ఎక్స్పెండిచర్ ఏదైనా ఉంటే కూడా మనం దాన్ని మీట్ కావడానికి ఎట్లా అనేది ఏదైనా ప్లాన్ చేద్దాం. ఫ్రీ బస్సెస్ ఏర్పాటు చేయండి. ఆటో వాళ్ళకి పెట్టినా వాళ్ళు టోపీలు వేస్తారు. ఫ్రీ బస్సెస్ పెట్టేసి బస్సు ఉచిత బస్సు అని పెట్టేసి దానికి బోర్డు పెట్టించేద్దాం. బయట నుంచి వాళ్ళు వచ్చి రావడానికి పెడతాం. టాయిలెట్స్ కూడా మీరు అక్కడ పార్కింగ్ చేసే చోటే అక్కడే పెట్టేసేయండి, మొబైల్ టాయిలెట్స్. అక్కడ మీకు ఏమన్నా ఈ ఏరియాలో ఎక్స్పెండిచర్ పార్ట్లో ఏదన్నా మీకు మీట్ కాలేకపోతే మా దృష్టికి తీసుకురండి, అంతేగాని డోంట్ కాంప్రమైజ్. దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దండి. అదే రంగా ఇందాక పెద్దల సుబ్రహ్మణ్య గారు చెప్పినారు, తాగునీళ్ళు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దండి. 3వది ఏముందంటే విజిలెంట్గా ఉండండి. సర్విలెన్స్ పోలీస్ మీద నాకైతే ఒక నమ్మకం ఉంది. పట్టణంలో శాంతి భద్రతలు బాగున్నాయి. కాకపోతే ఇంకా కొద్ది వరకు ఈ గంజాయి వాళ్ళ బ్యాచ్ని కొద్దిగా ఇంకొంచెం సీరియస్గా తీసుకోగలిగితే, మీరు పనిచేస్తున్నారు అయినప్పుడు ఇంకొద్దిగా సీరియస్గా తీసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. కాకపోతే బ్రహ్మోత్సవాల సమయంలో దాని గురించి ప్రస్తావించడము పొరపాటు అయ్యొచ్చు, కానీ ఖచ్చితంగా దాని మీద విజిలెంట్గా ఉండండి. పిల్లలు ఎక్కువగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి యువత కూడా పిలుపునిస్తాను, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి యువత కూడా. ఎందుకంటే ఇది కేవలం బ్రహ్మోత్సవం కింద చూడొద్దండి, ఇది మన గ్రామోత్సవం. ఇది కులం లేదు, మతం లేదు, మన అందరికి సంబంధించింది, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ఇది కదిరి గ్రామోత్సవం కిందే చూడమని చెప్పేసి కూడా యువతకు చదువుకున్నటువంటి పిల్లలు కూడా మీరు పక్క ఊర్లో ఉన్నా కూడా ఈ గ్రామోత్సవంలో భాగస్వాములు కండి. తద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి కట్టుబాట్లు కావచ్చు, మనకు ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు కావచ్చు, మన మధ్యన ఉన్నటువంటి ప్రేమానురాగాలు కావచ్చు మరింత పెంపొందించుకునే దిశగానే మనం అడుగులేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తాను. అంతే స్థాయిలో ఇకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరినీ మీరు కోఆర్డినేట్ చేసుకుంటారు, అంత ఇబ్బంది ఏం లేదు. స్వాముల్ని మొదటిగా 3 భాగాల్లో మీరు బాగా పెట్టుకోవాలా, స్వాములు ప్రశాంతంగా ఉండాలా. రెండోది మోకులు వేసేవాళ్ళు, తెడ్లు వేసేవాళ్ళు ప్రశాంతంగా ఉండాలా. ఈ ఏరియాలో కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళని ప్యాంపర్ చేసి చూసుకోండి. ఆయన చెప్పినట్టు ఇందాక వాళ్ళ ఊర్లోకి పోయేసి ఏదైనా పలకరించాలనే ఆలోచన ఉంటే కూడా పలకరించే కార్యక్రమం కూడా చేయండి. అంత నాకు తెలిసి దే గాట్ ఎమోషనల్లీ కనెక్టెడ్. తెడ్లు వేసేవాళ్ళు మా గుటారోళ్ళు కావచ్చు, మూర్తిపల్లి కావచ్చు, గజలెడ్డిపల్లి కావచ్చు, వీళ్ళందరికీ కూడా అదొక కమిట్మెంట్. అది మనం పోయేసి ప్యాంపర్ చేస్తేనే వస్తారనేది కాకుండా లెగసీ కంటిన్యూ కావాలా, ట్రెడిషన్ కంటిన్యూ కావాలనే ఒక ఆలోచనని పెంపొందించే విధంగా. ఎందుకంటే పిల్లలు కొద్దిగా మారుతూ ఉంటారు, ఆలోచన సరళలో మార్పులు వచ్చి ఉండొచ్చు. అటువంటిది కార్యక్రమం ఏదైనా ఉంటే కూడా మీరు డిజైన్ చేస్తే వీళ్ళు అడాప్ట్ మనం కూర్చొని కొద్దిగా డిజైన్ చేసుకోండి, మీరు అది డిజైన్ చేసుకోండి. రెండోది ఏమంటే ఇంకా వాటర్ సమ్మర్ డ్రింకింగ్ వాటర్ కానీ ఈ తిరువీధిలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఇందాక కేబులింగ్ గురించి చెప్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకి మేము ఆర్డర్ తెచ్చిచ్చేసి 15 రోజులు 20 రోజులు అవుతారు మేము తెచ్చిచ్చి. మన వాళ్ళే కొద్దిగా స్లోగా ఉన్నారు వాళ్ళు. రెండోది ఏమంటే పూర ప్రజలకు కూడా ఒక క్షమాపణ చేస్తాను. ఎందుకంటే మొదటి కళ్యాణ బ్రహ్మోత్సవం మా ఒక సంకల్పం ఉంది, ఒక సత్సంకల్పం. మన తిరువీధులు వెడల్పు కావాలా, మన ప్రాంతంలో బ్రహ్మోత్సవాలు అనేది అద్భుతంగా జరగాల. ఇంతవరకు కనీవిని ఎరగని రీతిలో మా భాగస్వామ్యంతో ఉంటే మా జన్మ ధన్యమైందనే ఆలోచనతోనే చేయాలనే ఒక పట్టుదలతో ఒక సంకల్పంతో మేము ఉన్నాడు. కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు. ఇందాక ఆయన చెప్పకుండా నేను చెప్పిన ఆయన పడే కష్టాలు ఎప్పుడు కళ్యాణం వచ్చినప్పుడు మోచేతో చూసుకుంటా అంటారు పాపం. నేను ఉపయోగపడాలని ఆయన బాధ. ఎన్ని ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ మీరు దగ్గరగా చూసుకోవాలి కాబట్టి అర్థం చేసుకుంటాము. అయినా భరించాల్సింది. మామూలుగా తిరణాలంటే సార్ చెప్తాను నాకు చోకులు అయిపోతాను, చోక్ అయిపోతాను అని చెప్పేసి. చోక్ అయితేనే తిరణాలని, చోక్ కావాలి తిరణాలి చోక్
తిరునాళ్ళు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటేనే ఆ ఉత్సాహం వస్తుంది, ఆ ఊపు వస్తుంది, మళ్ళీ చేయాలనే పట్టుదల వస్తుంది. అదొక మెమొరీగానే ఉంటుంది, స్వీట్ మెమొరీగా అది మిగిలిపోతుంది. కాబట్టి దీన్ని ఘనంగా నిర్వహించుకుందాం. ఇంకా ప్రాచుర్యం మీకు ఒక కేస్ స్టడీ కింద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొదటిగా నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యే అయినప్పుడు మన టెంపుల్ రెవెన్యూ టెంపుల్లో నుంచి నిలబడి చెప్తున్నా నేను 80 లక్షల రూపాయలు కేవలము ప్రాచుర్యం కోసం ఒక 30-35 లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి కళ్యాణోత్సవం ఇంకో 20-30 లక్షలు ఖర్చు పెట్టి అప్పట్లో ఒక 50-60 లక్షలు ఖర్చు పెట్టగలిగితే మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years మన రెవెన్యూ 10 కోట్లు అయింది. 80 లక్షల నుంచి 10 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల్లో మనం మార్చుకోగలిగినాం. ఇఫ్ యూ గెట్ ఫోకస్డ్ మన స్వామి మీద, ఇంకా మన ఊరి మీద, మన క్షేత్రం మీద మనకు ఇంకా ఫోకస్డ్గా పోవాలనే ఆలోచనతోనే రిపీటెడ్గా మొన్నటి రోజున కూడా డిపిఆర్ కోసం అని చెప్పేసి మన ఈఓ గారు వస్తే నేను రిజెక్ట్ చేసిన. డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ని పట్టుకొని వస్తే మీరు కన్ఫైన్ అయిపోతా ఉన్నారు, దీన్ని నాకు ఒక పెద్ద ఆలోచన ఉంది, మీరు చిన్నదాన్ని కన్ఫైన్ చేస్తున్నారు, మేము చచ్చిపోయే లోపల మంచి చేసుకోవాలి ఊరికి, ఈ ఊర్లో అద్భుతం అనేది ఆవిష్కరింపబడల్లా, ఈ ఊర్లో ఆదాయ వనరులు పెరగల్లా, తలసరి ఆదాయం పెరగాలనే ఆలోచనతోనే ముందుకు పోతామని చెప్పేసి ఆయన ఆర్పెట్టడం జరిగింది. వచ్చే సంవత్సరానికి ఒక రూపకల్పన అయితే మీకైతే కళ్ళ ముందర మాటలు ఎన్ని చెప్పిన మామూలు రాజకీయ నాయకులు చెప్తా ఉంటారు, నేను ఇన్ని 100 కోట్లు తెచ్చినా, అన్ని 100 కోట్లు తెచ్చినా. వీ డోంట్ గో బై ఫిగర్స్, వీ గో బై హార్ట్స్, వీ గో బై ఫీలింగ్స్, వీ గో బై విజువల్స్. మీరు చూసి రేపు పొద్దున మీ మనసులో సంతోషపడే విధంగానే ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు పోతాం. ఇది చాలా క్లియర్గా ఉన్నాం. ఆల్రెడీ అది ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే అప్రూవల్ అయి వచ్చింది మనకు. ప్రజా స్కీమ్ కూడా అఫిషియల్గానే చెప్తున్నా, అన్అఫిషియల్ కూడా కాదు. కాకపోతే ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ ఏ మ్యాగ్నానిమస్ వే, పెద్ద స్థాయిలో చేయాలనే ఆలోచనతో ఉన్నాం. దానికి కొంచెం పట్టుదల అవసరం, సంకల్పం అవసరం, ఓర్పు కూడా అవసరం, నీరపు కూడా అవసరము. ఇవన్నీ సాధించుకొని వస్తేనే ఊరికి ఏదైనా మంచి జరుగుతుందనే ఆలోచనతో ఉంటున్నాం. అందులో భాగంగానే ఏదైతే ఈ రోజున పుష్కరిణి ఉందో, స్వామివారి పుష్కరిణి, నేను గడిచిన 8 నెలలుగా నేను టచ్ చేయలేదు. బహుశా కొంతమంది రాజకీయ ఆలోచనతో చేసేటువంటి ఆలోచన విధానం ఉంటుంది. ఆయన అదే పనిగా పుష్కర్ నేను ఏమి ఎప్పుడు అడ్డుకోవాలి, వాళ్ళ ఫ్రీయారిటీ చేసినాను, నేను దాన్ని ముట్టుకోను, నాకు నచ్చలేదు, మీరు చేసినటువంటి విధానం నచ్చలేదు, మీరు ఈసారి గాని చేసేయండి, భవిష్యత్తులో పూర్తి స్థాయిలో స్వాములందరి ఆమోద యోగ్యం మేరకు వాళ్ళు ఏదైతే మామూలుగా మీ ఆచార సాంప్రదాయాలు ఉంటుంది, ఆచార సాంప్రదాయాలు దాన్ని మామూలుగా వాస్తు ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని వాళ్ళ సలహాల సూచనల మేరకే ఆ పుష్కరిని కూడా నిర్మిస్తామని చెప్పేసి కూడా ఒక ఆలోచనతోనే మా వంతుగా మేము దాన్ని కలగజేసుకోలేదు. కానీ ఈసారి స్వామివారి చక్ర స్నానం కావచ్చు, ఇవన్నీ కూడా కొద్ది వరకు మన రోజున ఈవో గారు చెప్తున్నారు, ఆ కాంట్రాక్టర్కి చెప్పేసి కొద్ది చేయమని ఆయన కూడా హ్యాండ్సప్ చెప్పేసి నేను పక్కన ఉండే ఆ ఎంపాక్మెంట్ ఏదైతే మట్టి ఉందో అది ఫిల్ చేసి ఇస్తాను, అదర్ దాన్ దట్ నేను ఆర్చ్ గీచి కూడా కట్టలేదన్నాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్వామి చేయించుకుంటాడు, ఆయన చేయించుకోగలిగిన స్థాయిలో చేయించుకుంటాడు. వచ్చే సంవత్సరానికి వచ్చే బ్రహ్మోత్సవాలు అద్భుతమైనటువంటి పుష్కరంలోనే స్వామివారి కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మా ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి. మీ వంతు సహాయ సహకారాలు మాకు కావాలి. ఇది ఒక ఎమ్మెల్యేలో లేదంటే ఒక మాజీ ఎమ్మెల్యేలో, ఒక ఈఓలో, ఒక ఆర్డీఓ గారితో, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కాదు. ఈ ఊళ్ళో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామస్తుంది, ప్రతి కుటుంబాలు, ప్రతి సహోదరుడిది, సహోదరుడి ఎవరిలో ఒకరికి సంబంధించింది కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత కింద చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరూ కూడా మనసులో ఒకటి ఆలోచన చేసుకుంటాం. మనం ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లో మన అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడే ఈ ప్రాంతము ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత కానీ ప్రజలకు కానీ ప్రపంచానికి కానీ తెలియజేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మామూలుగా ఇందాక పదే ఈవో గారు చెప్తాను, ప్రెస్ వాళ్ళకి ఫోటో వినాల ఈవో గారు మీకు కిక్కొచ్చే మాట చెప్తా. ఇప్పుడు మామూలుగా ఫోటోలు పంపిస్తా మీరు చేసేసేయండి అంటున్నారు. దీని వెనుక చాలా కృషి ఉంది. మీరు ఫోటోలు పంపిస్తాను ఏ రోజు వాళ్ళతో ఒకసారి కూర్చోండి, మీరు వాళ్ళవన్నీ చిట్టా ఉంటుంది, మీరు కూర్చోవాలి, మీరు వదిలేసినారు, మీరు తెలివిగా చేసుకుంటున్నారు. కానీ వీఆర్ లూజింగ్ ద అదర్ ఎండ్, వీఆర్ లూజింగ్. మీకు ఇంకా ఒకటి చెప్తున్నా, ఎస్పీపీ అధికారంలో ఉన్నాం, మీకు చెప్పడం మర్చిపోయా. మొన్న రోజున ముఖ్యమంత్రి గారిని కలిసాను 2 months బ్యాక్.
ఇంకొక స్వామి చెప్పినాడు నాకు ఆ రోజున, మామూలుగా ఈ దేవుడిని మోసే పల్లకిని మోసే కట్టెలు అవి దాని పేరు ఏదో చెప్పినారు. దాని గురించి కూడా అడిగితే దానికి కూడా ఆయన సుముఖత వ్యక్తం చేసినారు. అంతేకాకుండా గొడుగులు కూడా అడిగినాము, ఇది టీటీడీ నుంచి, అది కూడా దానికి కూడా సుముఖత వ్యక్తం చేసినారు. గతంలో కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకురావాలని పట్టుబట్టి తెచ్చిండేది కూడా నేనే ఆ రోజు. ఎందుకంటే మనం ఏం కావాలంటే మా స్వామి ఫస్ట్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు లేదని. మొన్నటి రోజున బలవంతంగా ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి ముఖ్యమంత్రి గారు వస్తే బహిరంగ సభలోనే మా స్వామికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి పట్టు వస్త్రాలు ఇప్పించే కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను ఒకటి తెలివిగా మాట్లాడితే ఆయన మరింత తెలివిగా దీనికి ఒక ప్రాధాన్యత కల్పిస్తూ చేస్తా అని చెప్పినారు. ఇందాక పెద్దలు గౌరవనీయులు ఎంఎస్ పారసారథి గారు కూడా చెప్తున్నారు, ఏదో రంగా ముఖ్యమంత్రి గారినో లేదంటే డిప్యూటీ సీఎంనో తీసుకొస్తే ఆయన అడిగినా అడగకపోయినా కానీ ఆయనకు కూడా ఒక బాధ్యత కింద ఆయన అడిగినాడు. 100% మా వంతు బాధ్యతగా ఈసారి ఈ బ్రహ్మోత్సవాలకి ఒక ప్రాధాన్యత సంతరించుకునే విధంగానే ఎవరినో ఒకరిని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం మీద చేస్తాము. అది ఏ స్థాయిలో జరుగుతుందో తెలియదు కానీ ఆయన వదిలేస్తామని మా వంతు ప్రయత్నం అయితే ఉంటుంది. 100% ఏదో ఒక స్థాయిలో అందరూ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలని చూసే విధంగా గమనించే విధంగానే రూపకల్పన చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అంటే మాకు ఒక రూట్ మ్యాప్తో క్లియర్గా పోతాను, ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు స్వామివారి విషయంలో. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయి. ఒకరికొకరు చర్చించుకొని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఊరన్నాక తోసుకుంటూ ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దైవ కార్యం అన్నప్పుడు, గ్రామోత్సవం అన్నప్పుడు ఇది ప్రతి ఒక్కరిది. సర్దుకొని పోదాం, కలిసిపోదాం, సమిష్టిగా పోదాం, ఫలితాలు సాధిద్దాం. మీకు ఇంత ఫలితాలు సాధిద్దామనే మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ప్రాశస్తాన్ని ప్రపంచానికి తెలియజెప్తూనే మనం చేసుకోగలమనేటువంటి బలంగా నమ్మేవాడిని. ఎస్వీబీసీ ఛానల్ వాళ్ళతో కూడా మాట్లాడతాను. వాళ్ళతో ఈసారి అధికారంలో ఉన్నాం కాబట్టి దాన్ని ఫెసిలిటేట్ మాట్లాడతానని కాదు, చేసి చూపిస్తాం. దాన్ని ఖచ్చితంగా లైవ్ టెలికాస్ట్ పెట్టే రంగాన్ని చూపిస్తాము. వీళ్ళు కాంపిటేటర్ అవుతారేమో, వీళ్ళు ఏదన్నా ఉంటే మీరు కూడా ప్యాకేజ్ మాట్లాడుకోండి. వాళ్ళు కూడా వదిలేదండి, వాళ్ళు వదిలేస్తే మిమ్మల్ని వదిలేస్తారు. రెవెన్యూ పెరుగుతుంది, వాళ్ళకి ఇచ్చినా పోదు వాళ్ళు. కాకపోతే వీళ్ళు ఏమంటే మరీ లిక్విడేటివ్ ఉంటారు, కమర్షియల్గా ఉండకుండా. ఇప్పుడు ఇది అందరి భాగస్వామ్యం ఉండాలి, మీ భాగస్వామ్యం కూడా. మీ సొంత లాభం కొంత మానుకుంటే అది కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. మీరు కూడా కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది కట్టు. కాబట్టి అందరికి కూడా ఒకటే చెప్తాను, ఈ ఊర్లోకి వచ్చే ప్రతి వ్యక్తి, స్వామి కోసం వచ్చే ప్రతి వ్యక్తి మన ఇంట్లోకి వచ్చే అతిథిగా మీరు భావించమని చెప్పేసి కోరుతాను. అది అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు. ఆ ఆలోచన విధానంలో మనకు మార్పు వస్తే మాత్రమే వాళ్ళు కూడా పదే పదే ఇక్కడికి మామూలుగా స్వాములు ఆశీర్వదిస్తూ ఉంటారు. పునర్దర్శన ప్రాప్తి రస్తు అని దానిలో స్వలాభం కూడా ఉంటుంది స్వామికి. మళ్ళీ స్వామిని చూసేకొస్తే పుణ్యం దక్కుతుంది, పురుషార్థం దక్కుతుంది, ఫలం దక్కుతుంది. కాబట్టి మనకు కూడా అంతే స్థాయిలో పునర్దర్శన ప్రాప్తి రస్తు అనే రకంగానే వాళ్ళని చూడగలిగితే మన ప్రాంతంలో కూడా పుణ్యం దక్కుతుంది, ఫలం దక్కుతుంది, పురుషార్థం కూడా దక్కుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అందుకే స్వామి అందులో గూఢార్థమే నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ రెవెన్యూ జనరేషన్ అనే దానికి వాళ్ళు ఎప్పుడో పురాణాల్లోనే తెలివిగా ఆలోచన చేయగలిగినారు. దాన్ని మనం అమలు చేద్దామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే రేపు ఒకసారి అఫీసర్స్ మాత్రమే ఇంపార్టెంట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్సే ఆర్టీఓ గారి ఆఫీస్లో ఒకసారి కూర్చుంటే అవసరమైతే మాతో కోఆర్డినేట్ చేయండి. మేము కూడా అవసరం లేదు, మీరు మాట్లాడుకొని, లేదంటే మమ్మల్ని పిలిచినా వస్తాము. డూ ఇట్ ఇన్ ఆర్గనైజ్డ్ వేగా వచ్చేసింది పోయింది, బస్సులు అక్కడ ఆపేద్దాం ఇట్లా చూపించేసి, టాయిలెట్ ఇక్కడ పెట్టేద్దాం అని చూపించేసి పోయేది కాకుండా ఫీల్డ్ విజిట్ పోండి. ఫీల్డ్ విజిట్ పోయేసి పక్కాగా మెజర్మెంట్స్తో పాటు ఎన్ని బస్సులు మనం పార్క్ చేయగలుగుతున్నాం, ఎంతమందికి మనం పబ్లిక్ టాయిలెట్స్ని అకామిడేట్ చేయగలుగుతున్నాం, మనకు వచ్చే పాపులేషన్ యాంటిసిపేషన్ ఎంత ఉంది, ఎంత క్రౌడ్ వస్తుంది, మనకి వీళ్ళని అవసరాలు ఎంతవరకు మీట్ అవ్వగలుగుతాం. లెట్ us have certain figures on our hands. వేగ్గా ఏమి చేయద్దండి. వేగ్గా చేసేది ఇప్పుడు కూడా ఫలితాలు డూ ఇట్ ఇన్ ఏ ప్రాపర్టీ ఆర్గనైజ్ వేలో చేయండి. ఆ మార్క్ అనేది కొట్టొచ్చినట్టు కనపడాలని నా ఆలోచన. దానికి అనుగుణంగా మీరు కూడా పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. దాని మీద మీరు డూ సర్టెన్ హోంవర్క్. వేగ్గా మనం ప్రసారం ఏం చేస్తున్నామంటే ఇక్కడికి వస్తున్నాం, మాకు ఇక్కడ ఒక మోజు, నాకు ఈ కళ్యాణ మండపంలో పెళ్లి చేశారని నాకు ఒక మోజు ఇక్కడికి వచ్చి కూర్చుంటాను.
వచ్చేసి ఇక్కడ నుంచి మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసింది పాస్ట్ 15-20 ఇయర్స్ అబ్జర్వ్ చేస్తాను నేను. మీరు యూ డోంట్ డూ యువర్ హోంవర్క్. క్యాజువల్గా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, మీరు చేయడం లేదు. మీరు చేయగలిగితే యూ కెన్ డూ వండర్స్. మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. బట్ యు ఆర్ నాట్ ఎక్స్ప్లాయిటింగ్ ఇట్. దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం లేదు, ఎక్స్ప్లాయిట్ చేయడం లేదు. ఎక్స్ప్లాయిట్ చేయదండి, ఎక్స్ప్లోరే చేయండి. ఎక్స్ప్లాయిట్ చేయొద్దండి. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఒకసారి కొడతాను, కూర్చొని డూ యువర్ హోంవర్క్. రేపే కూర్చోండి, లేట్ చేయొద్దండి, టైం లేదు మనకి ఏదైనా చేసుకోగలిగిన వెసులుబాటు ఉంటే, సమయం ఉంటే కొద్దిగా వర్క్ చేసుకోగలుగుతాం. ఏదైనా మాతో మాట్లాడినా, ఏదైనా సిస్టంలో కరెక్షన్స్ ఉన్నా, లేదంటే అడ్జస్ట్మెంట్స్ ఉన్నా, వీ విల్ డూ ఇట్ ఫ్రమ్ అవర్ ఎండ్. కాబట్టి ఒక ఆలోచనతో, స్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఒక వ్యక్తిగా మీరు చేసుకునే ఎన్నో ఎదురుపెట్టిన చిరకాల వాంఛ అదైతే నెరవేరే సమయం వచ్చింది. కాబట్టి ప్రజల నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా దానికి మద్దతుగా సూచికగా ఆ రోడ్డు తొలగింపు మొదట మా ఇంటి నుంచే ప్రారంభించాలని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఆద్రి లక్ష్మీ నృసింహస్వామి గోవిందో, భక్త ప్రహ్లాద వరద గోవిందో, అమృతవల్లి తాయారు గోవిందో, కంటకశ్యప సంహారుని గోవిందో, ఆద్రి లక్ష్మీ నృసింహస్వామి గోవిందో. అది ఎప్పుడు ఉండేది బ్రహ్మోత్సవం, ఉండాల్సిందే నిరంతరం